ఆన్ బడ్జెట్ కొద్దిసేపటి క్రితం నిర్మలా సీతారామన్ తన మూడో బడ్జెట్ని పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. 6 పిల్లర్స్గా బడ్జెట్ని పెడుతున్నట్టుగా ఆమె ప్రకటించారు. ఇందులో మేజర్గా మౌలిక వసతుల కేటాయింపుకు, రైతుల మద్దతు ధర విషయంలో ఆమె చాలా మాట్లాడారు. అదేవిధంగా అంటే ఇంక్లూజివ్ గ్రోత్ దాని మీద ప్రత్యేకంగా ఇచ్చారు. దాంతోపాటు హ్యూమన్ క్యాపిటల్ వీటి మేజర్గా, దాంతోపాటు ప్రధాన అంశమైన స్వచ్ఛ భారత్, వీటి మీద స్వస్థ్ భారత్, స్వచ్ఛ భారత్ అంటూ వీటికి సంబంధించిన కేటాయింపులు ముఖ్యంగా ఆమె చేశారు. ఎలక్షన్స్ జరిగే 5 రాష్ట్రాలు, అంటే దాదాపు 5 రాష్ట్రాలకు దించారు. అందులో 4 రాష్ట్రాలు ఎన్నికలు జరగబోతున్నాయి. ఆ రాష్ట్రాలకి చాలా కేటాయింపులు, ఆ రాష్ట్రాల్లో మౌలిక వసతుల కల్పనకు పెద్దపీట వేసినట్టుగా మనకు బడ్జెట్లో కనబడుతోంది. బడ్జెట్ డిస్కషన్లో మనతో పాల్పంచుకునేందుకు స్టూడియోలో ఉన్నారు పిఎస్ఎం రావు గారు, ఆర్థిక రంగ నిపుణులు. అదేవిధంగా కృష్ణారెడ్డి గారు, హెచ్సియు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎకనామిక్స్. అదేవిధంగా రామరెడ్డి గారు ఉన్నారు క్రెడాయి నుంచి. ముఖ్యంగా ముందు రామరెడ్డి గారు, మేజర్గా ఈ బడ్జెట్లో అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్కి భారీ కేటాయింపులు ఉన్నట్టుగా మనకు కనబడుతుంది. ఎందుకంటే మేజర్గా రాష్ట్రాల్లో అటు మెట్రో కావచ్చు, తర్వాత ఇతర ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇచ్చింది. సో ఇవన్నీ రియల్ ఎస్టేట్ రంగానికి ఎట్లా ఉండబోతుంది? డెఫినెట్గా కొంత ఊతం ఇస్తుంది. అంటే రియల్ ఎస్టేట్ రంగం దాని మీద కూడా డిపెండ్ అయింటారు. అర్బన్లో లక్షల కోట్లు పెట్టారు, ఎస్పెషల్లీ దోస్ 5 స్టేట్స్ మీరు చెప్పినట్టు, బెంగాల్లో, కేరళలో, ఈవెన్ కర్ణాటకలో, ఇవన్నీ స్టేట్స్లో, అస్సాంలో మంచి. అంటే దీనివల్ల కొంత అంటే ఎంప్లాయ్మెంట్ జనరేట్ అవుతుంది, మనీ సర్క్యులేషన్కి వస్తుంది. అగైన్ దట్ విల్, అంటే దాంట్లో కూడా ఎంతోమంది కాంట్రాక్టర్స్ పనిచేస్తుంటారు, వర్కర్స్ పనిచేస్తుంటారు, ఎంప్లాయీస్ ఉంటారు. సో దాన్ని ఇండైరెక్ట్లీ ఇట్ విల్ రిఫ్లెక్ట్ ఆన్ ద రియల్ ఎస్టేట్. కొంత ఎట్లయినా సానుకూలంగా ఉంటుంది రియల్ ఎస్టేట్లో. కానీ వెన్ ఇట్ కమ్స్ టు డైరెక్ట్ రియల్ ఎస్టేట్ చూస్తే ఈ బడ్జెట్లో కొంచెం డిసప్పాయింటింగ్గానే ఉంది. అంటే దీనికన్నా ముందు చాలా కీలకమైన అంశానికి వెళ్దాం. కీలకమైన అంశం ఏంటంటే, ఇప్పుడు చాలామంది ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ ఈ బడ్జెట్లో రిలీఫ్ ఉంటుందని చాలామంది ఆశించారు, సాలరీడ్ ఎంప్లాయీస్. కానీ ఎట్లాంటి దాని మీద, డైరెక్ట్ ట్యాక్స్లో ఎట్లాంటి దాని మీద ప్రకటన చేయలేదు. కేవలం సీనియర్ సిటిజన్స్ ఎవరైతే 75 ఏళ్ళ పైబడిన వాళ్ళు ఉన్నారో, ఇన్కమ్ అంటే వాళ్ళ ఇన్కమ్ కేవలం పెన్షన్ ద్వారా వస్తుందో అట్లాంటి వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ నుంచి మినహాయింపు ఇస్తున్నారు. సో మొత్తంగా ఇప్పుడున్న పరిస్థితి ఏంటి, ఇందులో ఏమన్నా వెసులుబాటు ఇచ్చారా? ఇట్లాంటి విషయాల్ని తెలుసుకునేందుకు సాయి కృష్ణ గారు, పర్సనల్ ఫైనాన్స్ అడ్వైజర్ మనతో ఉన్నారు. సాయి కృష్ణ గారు, డైరెక్ట్ ట్యాక్స్కి సంబంధించి ఎట్లాంటి ప్రకటన ఈ బడ్జెట్లో చేశారు? ఏమన్నా వెసులుబాటు ఉందా ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి, లేదంటే పాత పద్ధతిలోనే అంతే ఉంటుందా? ఏం లేదండి ఈసారి. యాక్చువల్లీ ఇట్ వాజ్ ఎక్స్పెక్టెడ్ దే విల్ అనౌన్స్ సంథింగ్, బట్ కానీ నథింగ్. యాక్చువల్లీ అంటే కోవిడ్ వల్ల చాలా మంది ఎఫెక్ట్ అయ్యారు కదా, కొంచెం ట్యాక్స్ ఇన్సెంటివైజేషన్ చేసినట్టయితే చాలా మందికి హెల్ప్ఫుల్ అవుతుంది కదా అని ఎక్స్పెక్ట్ చేసాం. బట్ కానీ దెర్ ఇస్ నథింగ్ ఇన్ బడ్జెట్ ఎక్సెప్ట్ మీరు అన్న విధంగా సీనియర్ సిటిజన్స్ ఎవరైతే 75 పైన ఉంటారో వాళ్ళకి ఓన్లీ పెన్షన్ అండ్ ఇంట్రెస్ట్ ఇన్కమ్ వస్తున్నట్టయితే వాళ్ళకి ట్యాక్స్ ఫైలింగ్ లో రిలీఫ్ ఇచ్చారే తప్పించి అదర్ దెన్ దట్ ఐ కెన్ సీ నథింగ్ అండి. మార్కెట్ వైజ్ మాట్లాడుకోవాలంటే మార్కెట్ ఈస్ చీరింగ్ అప్ బికాస్ ఫిజికల్ డెఫిసిట్ ఏదైతే ఉన్నదో దాన్ని కొంచెం మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా ఎక్కువే పెట్టారు అనమాట. సో దానివల్ల గవర్నమెంట్ స్పెండింగ్ పెరుగుతుంది కాబట్టి గవర్నమెంట్ స్పెండింగ్ పెరిగితే ఆటోమేటిక్ గా మార్కెట్స్కి అది పాజిటివ్ కదా. సో దట్స్ వై మార్కెట్స్ వేర్ ఇన్ పాజిటివ్. బట్ కానీ పర్సనల్ ట్యాక్స్ పరంగా అయితే మనం చూసినట్టయితే 80C టచ్ చేస్తారేమో అనుకున్నాను. దే టచ్ ద 80C. అంతవరకు ఎందుకు, అఫోర్డబుల్ హౌసింగ్ గురించి చాలా మాట్లాడుతున్నారు. బట్ కానీ అఫోర్డబుల్ హౌసింగ్ గురించి యాక్చువల్లీ ఆ 45 lakh లిమిట్ ఏదైతే పెట్టారో ఎలిజిబిలిటీది, 45 lakh లోపల మనం మెట్రోల్లో చూసామంటే అసలు ప్రాపర్టీస్ ఎక్కడ దొరుకుతున్నాయి? సో ప్రాపర్టీస్ దొరకట్లేదు. సో అది ఎన్హాన్స్ చేస్తారనుకుంటే అది కూడా ఎన్హాన్స్ చేయలేదు. ఓన్లీ ఒక ఇయర్ ఎన్హాన్స్ చేశారు, లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్కి ఎన్హాన్స్ చేశారు. అది తప్పించి దెర్ ఇస్ నథింగ్ ఇన్ పర్సనల్ ట్యాక్స్ యాజ్ ఫార్ యాజ్ అండి ఇన్ దిస్ బడ్జెట్. సో ఒక రకంగా మనం చూడొచ్చా, అంటే ఒకవేళ ట్యాక్స్ మినహాయింపు ఒకవేళ ఎక్కువ ఇచ్చినట్టయితే ఆదాయం తగ్గే పరిస్థితి వస్తుందేమో. ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వానికి చాలా వెల్ఫేర్ స్కీమ్స్ అనౌన్స్ చేయాల్సిన పరిస్థితి కాబట్టి అందుకనే ట్యాక్స్ నుంచి మినహాయింపు, ట్యాక్స్ రాయితీలు పెంచలేదు అన్నది అనుకోవచ్చా? యా, డెఫినెట్ గా అనుకోవచ్చు. ఎందుకంటే గవర్నమెంట్ కూడా ఇన్కమ్ కావాలి కదా ఇలాంటి టైంలోని, బికాస్ ఆల్రెడీ వాళ్ళు ఫిజికల్ డెఫిసిట్ టార్గెట్ నే పెంచుకున్నారు. సో గవర్నమెంట్ కి ఇన్కమ్ కావాలి. బట్ కానీ స్టిల్ ఐ థింక్ దే కెన్ డూ సంథింగ్ బికాస్ ఇట్ ఈస్ నాట్
పీపుల్ ఆర్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఏంటంటే స్ట్రైట్ అవే 5 lakh వరకు వేవ్ ఆఫ్ ఇవ్వమని అలా ఎక్స్పెక్ట్ చేయట్లేదు కదా. అట్లీస్ట్ ఇఫ్ 2.5 lakh నుంచి అది 3.5 lakh చేసినా కూడా ఇట్ వుడ్ హావ్ బీన్ ఏ బిగ్ పాజిటివ్. ఆర్ ఈవెన్ ఏటీసీ లిమిట్ పెంచినా కూడా ఏటీసీ ద్వారా ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ కూడా పికప్ అవుతాయి కదా. సో దట్ అది టచ్ చేసిన పాజిటివ్ అయ్యేది. ఆర్ ఈవెన్ ఏటీడీ ఇప్పుడు మనం హెల్త్ ఇన్సూరెన్స్ గురించి మాట్లాడుకున్నట్టయితే కోవిడ్ తర్వాత ఎవ్రీబడి ఈస్ బయింగ్ హెల్త్ ఇన్సూరెన్స్. సో 25,000 లిమిట్ ఏదైతే ఉన్నదో దట్ ఈస్ నాట్ సఫిషియంట్. ఎందుకంటే బికాస్ మనం ఇప్పుడు 5 lakh 10 lakh పైన సమ్ అష్యూర్డ్ తీసుకోవాలంటే 25,000 ఫర్ ఫ్యామిలీ ఈజ్ నాట్ సఫిషియంట్. సో అప్పుడు వాళ్ళు ఎక్సెస్ పే చేసిన దానికి ఎగ్జామ్షన్ దొరకట్లేదు. సో అలా అది పెంచున్నా కూడా వుడ్ హావ్ బీన్ పాజిటివ్. పర్సనల్ ట్యాక్స్ సైడ్ ఐ డోంట్ సీ ఎనీథింగ్ అండి. బట్ గవర్నమెంట్ కూడా మనీ కావాలి కాబట్టి మేబీ పెంచలేదేమో. బట్ స్టిల్ ఐ కెన్ సే దే కెన్ డూ సంథింగ్. దే స్కిప్డ్ ఇట్. సరే, ఒక ఇంపార్టెంట్ క్లారిఫికేషన్ అవసరం ఉందండి. గత బడ్జెట్లో 2 రకాల ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్ చేసుకోవచ్చు అన్నారు. ఒకటి ఏంటంటే అంతకు ముందున్న ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ రాయితీలు ఉన్న దాని ప్రకారంగా చేసుకోవచ్చు, లేదంటే ఆప్షన్ కొత్త ఇన్కమ్ ట్యాక్స్ పాలసీని గత బడ్జెట్లో. ఇప్పుడు కూడా అవి 2 కంటిన్యూ అయ్యే అవకాశం ఉందా? ఎస్, 2 కంటిన్యూ అవుతాయండి. ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్, న్యూ ట్యాక్స్ రెజిమ్ 2 కంటిన్యూ అవుతాయి. సో ఎవరైతే ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్ లో ఉన్నారో వాళ్ళు ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్ బట్టి ఫైల్ చేసుకోవచ్చు. న్యూ ట్యాక్స్ రెజిమ్ ఆప్ట్ చేసుకున్న వాళ్ళు న్యూ ట్యాక్స్ రెజిమ్ బట్టి ఫైల్ చేసుకోవచ్చు. ఈవెన్ ఇఫ్ దే వాంట్ టు ఆప్ట్ అవుట్ దే కెన్ ఆప్ట్ అవుట్. ఆప్షన్ కూడా లాస్ట్ టైం బడ్జెట్ లోనే వాళ్ళు అనౌన్స్ చేశారు. సో మోస్ట్లీ ఎవరైతే ఈపీఎఫ్ కట్ అయ్యి లేదా ఇన్సూరెన్స్ పాలసీలు ఉంటాయి, లేకపోతే హోమ్ లోన్ ఉన్న వాళ్ళు ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్ లో ఉండడం వుడ్ బి ఏ బెటర్ ఆప్షన్. ఎందుకంటే బికాస్ న్యూ ట్యాక్స్ రెజిమ్ లోని మనకి ఎగ్జామ్షన్స్ ఏమి దొరకవు కాబట్టి అలాంటి ఎగ్జామ్షన్ లేని వాళ్ళు న్యూ ట్యాక్స్ రెజిమ్ ని ఆప్ట్ చేసుకోవచ్చు. బట్ ఓవరాల్ చూసినట్టయితే న్యూ ట్యాక్స్ రెజిమ్ కి ఐ డోంట్ థింక్ దేర్ ఇస్ ఏ స్ట్రాంగ్ యాక్సెప్టెన్స్ అయితే అంత పెద్దగా లేదనే నేను అనుకుంటున్నాను. ఇంకా పీపుల్ ఆర్ ప్రిఫరింగ్ ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్. లాస్ట్ ఇయర్ ఫైలింగ్ బట్టి కూడా పీపుల్ ప్రిఫర్డ్ ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్ మోస్ట్ ఆఫ్ దెమ్. సో 2 కంటిన్యూ అవుతాయండి. ఇఫ్ సంబడి డజంట్ హ్యావ్ ఎనీ ఎగ్జామ్షన్, అంటే వాళ్ళకి ఏటీసీ కానీ లేకపోతే హోమ్ లోన్ కానీ లేకపోతే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీలు కానీ ఏవి లేకుండా ఎగ్జామ్షన్ లేకుండా ఉన్నట్టయితే మాత్రం డెఫినెట్లీ న్యూ ట్యాక్స్ రెజిమ్ ఈస్ బెనిఫిషియల్. అదర్వైజ్ ఓల్డ్ ట్యాక్స్ రెజిమ్ వుడ్ బి బెనిఫిషియల్ ఫర్ దెమ్. సో దే కెన్ ఆప్ట్ ఎనీ వన్. అంటే ఇప్పుడు రెంట్కి సంబంధించిన పే చేసే దాన్ని ఎగ్జామ్షన్స్ అన్నవి దాని మీద కూడా ఆమె మాట్లాడారు. అందులో ఏమైనా క్లారిటీ ఉందండి? నో అండి. రెంట్ దాంట్లో కూడా లిమిట్స్ అవి ఏమి ఎన్హాన్స్ చేయలేదు. ఓన్లీ దే హ్యావ్ బ్రాట్ డౌన్ సమ్ పాలసీస్ అంతే. లిమిట్స్ అయితే సేమ్ లిమిట్సే. సో దెర్ ఇస్ నథింగ్ ఇన్ దట్ యాజ్ వెల్. అంటే కరోనా టైంలో చాలామంది అనారోగ్యం బారిన పడ్డారు, హాస్పిటల్ ఖర్చులు చాలా పెట్టుకున్నారు. ఇట్లాంటి విషయంలో హెల్త్ ఎక్స్పెండిచర్ని మినహాయింపులో పాత పద్ధతి ఉంటుందా? మధ్యలో కూడా కొన్ని అనౌన్స్ చేశారు కదా, ఇప్పుడున్న పరిస్థితి దాని మీద పెట్టిన ఖర్చు సేమ్ ఇంతకుముందు లాగానే చూయించుకో ఉంటుందా? ఏమైనా నేను ఐ హావ్ నాట్ సీన్ ఎంటైర్ డాక్యుమెంట్, బట్ ఫైనాన్స్ మినిస్టర్ స్పీచ్ బట్టి చూసినట్టయితే దెర్ ఇస్ నో చేంజ్ అండి. బికాస్ షీ స్కిప్డ్ ఆల్మోస్ట్ పార్ట్ కదా. సో దాన్ని బట్టి we can say there is nothing which got implemented. అంటే దాదాపు చెప్పిన దాని ప్రకారంగా ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ దాదాపు 6,48,00,000 మంది ఇన్కమ్ ట్యాక్స్ ప్లేయర్స్ ఉన్నారు. ఈ సంఖ్య అంటే గతంతో పోలిస్తే ఏమైనా పెరిగిందా? పెరిగితే ఒకవేళ ఆదాయం కూడా పెరిగింది కదా? ఎస్, ఇన్కమ్ ట్యాక్స్ పేయర్ నెంబర్ అయితే పెరుగుతున్నది, గ్రాడ్యువల్లీ ఎవ్రీ ఇయర్ పెరుగుతున్నది. సో దాట్స్ ఎ గుడ్ సైన్. డెఫినెట్ గా ఈ ఇయర్ కూడా పెరిగే ఛాన్సులు ఉన్నాయి. బికాస్ ఎందుకంటే వీ హ్యావ్ మన ఇండియాలో పెరగాల్సిందే అండి. ఎందుకంటే బికాస్ వీ హ్యావ్ ఏ యంగ్ పాపులేషన్ కదా. ఎవ్రీబడి విల్ స్టార్ట్ గెటింగ్ దేర్ జాబ్స్. వాళ్ళ జాబ్ రాగానే ఎర్న్ చేయగానే ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉంటారు. సో ఈ నెంబర్ పెరగడం అన్నది కామన్. ఈవెన్ జిఎస్టీ కలెక్షన్స్ కూడా బాగానే పెరిగాయి. సో కలెక్షన్స్ వైజ్ అయితే ఇంప్రూవ్మెంట్ బాగానే ఉన్నది ఫర్ షూర్. థ్యాంక్ యూ అండి సాయి కృష్ణపతి గారు, మీ అనాలిసిస్ ఇచ్చినందుకు ఇన్కమ్ ట్యాక్స్ సంబంధించి. సో ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ ఎవరికి కూడా సాలరీడ్ సెగ్మెంట్ వాళ్ళకి ఎట్లాంటి రిలీఫ్ ఈ బడ్జెట్లో లేదు అన్నది మనకి స్పష్టమైంది. సో ఈ విషయంలో చాలామంది ఆశలు పెట్టుకున్నారు. ఆ ఆశల్ని బహుశా మరి మధ్యలో ఏమన్నా వెసులుబాటు ఏమైనా కల్పిస్తారా డిమాండ్స్ వచ్చిన తర్వాత అన్నది చూడాల్సింది. థ్యాంక్ యూ అండి సాయి కృష్ణపతి గారు. సో ఇక్కడ ఇందాక మాట్లాడుతూ రామరెడ్డి గారు, సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నది 6 పిల్లర్స్లో ఆయన చెప్పిన దాంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అన్నది చాలా కీలకం. చాలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్ట్రెస్ చేసి చాలా ఎక్కువసేపు ఆమె బడ్జెట్ స్పీచ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్కి ఇచ్చారు. సో ఒక రకంగా చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా ఎంప్లాయ్మెంట్ అన్ఆర్గనైజ్ సెక్టార్కి, తర్వాత రెవెన్యూ పరంగా కూడా ఇట్లాంటివి వచ్చే అవకాశం ఉందా? డెఫినెట్గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ ఎ బిగ్ థింగ్. అంటే హ్యూజ్ అమౌంట్ ఆఫ్ మనీ కూడా పెట్టారు దీంట్లో. అంటే దానివల్ల ఎంప్లాయ్మెంట్ జనరేషన్ ఉంటుంది, మనీ సర్క్యులేషన్ కూడా వస్తుంది.
సో దానిలో నేను పాజిటివ్గా చూసాను, డైరెక్ట్ మనకు ఎఫెక్ట్ లేకుండా కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తర్వాత ఏదో ఇన్వెస్ట్మెంట్స్ వస్తున్నాయి, దాంతో రియల్ ఎస్టేట్లకు కూడా వస్తేనే ఆశాజనకంగా ఉంది. అంటే మీరు ఎక్స్పెక్ట్ చేసింది ఎక్స్పెక్ట్ చేసింది చాలా ఎక్స్పెక్ట్ చేశాము. గివెన్ ఇన్ రైటింగ్, అంటే నేషనల్ క్రెడిట్ నుంచి కూడా ఇచ్చారు. బట్ దాంట్లో ఏంటంటే దాదాపు అంటే ఒకటి ఏదైతే ఎగ్జామ్షన్ 1 more year ఎక్స్టెండ్ చేశారు అఫోర్డబుల్ హౌస్ మీద, అఫోర్డబుల్ హౌసింగ్ మీద కూడా 45 lakhs అఫోర్డబుల్ అంటారు. 45 lakhs అఫోర్డబుల్ ఇన్ సిటీస్లో ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ యాక్చువల్లీ. సో దాన్ని కూడా 75 lakhs చేయమన్నాము, అది లేదు. తర్వాత ఇప్పుడు నోషనల్ రెంట్ అనేది కలెక్ట్ చేస్తారు, ఏదైతే మనం అపార్ట్మెంట్స్ కానీ విల్లాస్ కానీ ఏదైనా ప్రాపర్టీస్ అమ్ముకోకుండా మిగిలిపోయిన వాటి మీద రెంట్ కట్టమని ఆల్రెడీ ఉన్నది, దాన్ని రిలీఫ్ చేయమన్నాము, అది కాలేదు. ప్లస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టేటస్ ఇవ్వమని చెప్పాము, రిక్వెస్ట్ చేస్తున్నాము. ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టేటస్ ఇస్తే మనకు కొంచెం బ్యాంక్ ఫండింగ్లో కూడా కొంచెం వెసులుబాటు ఉంటుంది, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తక్కువ వస్తుంది. సో అది కూడా లేదు. అంటే బిగ్గెస్ట్ ఏంటంటే రియల్ ఎస్టేట్ని వాళ్ళు ఇంపార్టెంట్ ఇండస్ట్రీ లాగా చూడట్లేదు. దట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్ అనిపిస్తుంది. ఎందుకంటే ఈ ఇండస్ట్రీ మీద అందరికీ తెలుసు దాదాపు 250 ఇండస్ట్రీస్ ఆధారపడి ఉన్నాయి. రియల్ ఎస్టేట్ రంగం బాగుంటే అన్ని రంగాలు బాగుంటాయి. మీరు చూసారు మొన్న పాండమిక్ టైంలో అంటే ఎంత వలస కూలీలు ఎలా వెళ్ళారని మీరు అందరూ చూశారు. సో దాదాపు 5 కోట్ల మంది పనిచేస్తున్నారని గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే డిక్లేర్ చేసింది. సో 5 కోట్ల మంది అంటే డైరెక్ట్గా ఎంప్లాయ్మెంట్ 5 కోట్ల మందికి ఇస్తుంది. తర్వాత ఇండైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ ఎంత ఉంటుందో ఆలోచించండి. సో వీటి మీద ఇంతమంది ఆధారపడి ఉన్నప్పుడు ఈ రంగాన్ని కొంచెం ఇంకా ప్రోత్సాహకరిస్తే ఒక విషయం మాత్రం సానుకూల అంశం ఏంటంటే గతంలో మిడిల్ క్లాస్ సెగ్మెంట్ ఎక్కువ ఫస్ట్ టైం ఇల్లు కొనుక్కునే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి గతంలో ఇచ్చిన ట్యాక్స్ అంటే వడ్డీ మినహాయింపు ఈ సంవత్సరం మరో ఏడాది పొడిగిస్తున్నారు. సో అది రియల్గా ఇచ్చిన ప్రైస్కి వాళ్ళు ఏదైతే ఎగ్జామ్షన్ ఇస్తున్నారో ఆ స్థాయిలో ఇల్లు దొరికే పరిస్థితి ఉందా? ఒకవేళ దొరికితే దానివల్ల నిజంగా ఎంతమందికి బెనిఫిట్ అయ్యే అది దాంట్లో ఇల్లు దొరుకుతుందని కాదు, వాళ్ళు ఏంటంటే బెనిఫిట్ ఉంది. ఇప్పుడు క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్ అని ఒక స్కీమ్ ఉంది. ఆ స్కీమ్లో ఏంటంటే అఫోర్డబుల్ హౌస్ అనుకోండి, దాంట్లో కొన్నప్పుడు ఏంటంటే పారామీటర్స్ ఉన్నాయి. ఫస్ట్ టైం హోమ్ బయరు, వాళ్ళ ఇన్కమ్ ఫ్యామిలీ ఇన్కమ్ షుడ్ నాట్ బి మోర్ దాన్ 1.5 lakhs per month. తర్వాత ప్లింత్ ఏరియా డిఫైన్ చేశారు. వాళ్ళు కొన్నప్పుడు దాంట్లో సబ్సిడీ ఇస్తున్నారు ఇంట్రెస్ట్లో. అంతేగాని దాంతో ఇల్లు కొనే పరిస్థితి అనేది ఎక్కడుంది? మనము 45-50 lakhsలో అంటేనే ఇల్లు రాదని ఇప్పుడు ఈ స్టేజ్లో. అంటే భూముల ధరలు పెరిగినాయి, కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరిగింది. బట్ చూసారు రియల్ ఎస్టేట్ రంగంలో స్టీలు సిమెంట్ ఎంత పెరిగాయి. సో వాటి మీద కూడా ఏం మాట్లాడేది. సిమెంట్ని మనము అంటే లగ్జరీ వస్తువులాగా చూస్తున్నారు. ఐ డోంట్ నో వై ఇట్ ఈస్ 28% జిఎస్టీ సిమెంట్ మీద. ప్రతి సామాన్యుడు ఎవరు ఇల్లు కట్టుకోవాలనుకున్నా సిమెంట్ అయితే కావాలి. సో మోస్ట్ ఎసెన్షియల్. అంటే ఒక సైడ్ ఏమో హోమ్ ఫర్ ఆల్ అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా బై 2022 అన్నారు. మరి సామాన్యుడు ఇల్లు కట్టుకోవాలంటే సిమెంట్ లేకుండా ఇల్లు కట్టుకోలేరు. సో సిమెంట్ని 28% జిఎస్టీ ఎందుకు ఉండాలి? దాన్ని తగ్గించవచ్చు కదా. అలాగే ఇండస్ట్రీలో ఏంటంటే ఇంతకుముందు ఇన్పుట్ ట్యాక్స్ రేట్ ఉండే, అది తీసేశారు. అదే ఇప్పుడు 12% జిఎస్టీ నుంచి 5% చేసి ఇన్పుట్ ట్యాక్స్ రేట్ తీసేశారు. దానివల్ల ఏమైందంటే వెన్ యూఆర్ గివింగ్ ఏ కాంట్రాక్ట్ 18% మనము కాంట్రాక్టర్కి పే చేస్తున్నాము. అగైన్ కన్స్ట్రక్షన్ మీద భారం పడుతుంది. సో స్టీల్ ప్రైసెస్ పెరుగుతున్నాయి, వర్కర్స్ కాస్ట్ పెరుగుతుంది, కన్స్ట్రక్షన్ కాస్ట్ పెరుగుతుంది. బట్ మళ్ళీ అఫోర్డబుల్ ఇవ్వాలంటే కష్టం అవుతుంది కదా. సో ఈ రియల్ ఎస్టేట్ రంగానికి కొంచెం ఇంకా ఊతం ఇచ్చే పనులు కొంచెం చేస్తే అందరికీ బాగుంటుందని ఇది ఎవ్రీబడి విల్ గెట్ బెనిఫిట్ అవుట్ ఆఫ్ ఇట్. థ్యాంక్ యూ అండి రామరెడ్డి. బడ్జెట్లో పెద్దగా ఎలాంటి అంచనాలు అంటే అంచనాలకు అనుగుణంగా బడ్జెట్ అంటే చాలా అంచనాలు ఉన్నాయి, అంచనాలకు అనుగుణంగా బడ్జెట్ లేదన్న వాదన వినబడుతోంది. కేవలం ప్రభుత్వం చేసింది ఏం చేసింది అనేది చెప్పుకోవడానికి మేజర్గా ఆదాయం పెంపు దిశగా బడ్జెట్లో కొంచెం కీలకమైన నిర్ణయాలు తీసుకున్నట్టుగా ఉంది. కానీ స్టాక్ మార్కెట్ మాత్రం ప్రస్తుతం బాగా పెరిగింది. సెన్సెక్స్ దాదాపు 1500 పాయింట్లకు పైగా ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ కూడా భారీగా పెరిగింది. మరి మార్కెట్లు ఎందుకు పెరుగుతున్నాయి? శేషు గారు, సో మీరు డిస్కషన్కు ముందు కూడా ప్రీ బడ్జెట్లో మాట్లాడారు, బడ్జెట్ తర్వాత మార్కెట్ కరెక్షన్కి గురయ్యే అవకాశం ఉందన్నారు. కానీ బడ్జెట్లో మరి కనపడుతున్నది ఏంటి? ఎందుకు స్టాక్ మార్కెట్లు బాగా పెరిగాయి? అంటే స్టాక్ మార్కెట్స్ ప్రధానంగా పెరగడానికి 2 రీజన్స్ అండి. ఒకటి ఏంటంటే బడ్జెట్ లో రిఫార్మ్స్ కి బాగా పెద్దపీట వేశారంటే అదొకటి. తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒకటి, దానికి ఎదురుగా 12 lakhs crores దాకా అనుకున్న దానికన్నా ఎక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి గవర్నమెంట్ స్పెండ్ చేస్తామని చెప్పారు. సో ఓవరాల్ గా రిఫార్మ్స్ అండ్ డిజిన్వెస్ట్మెంట్ బాగా చేసే అవకాశాలు ఉన్నాయి. అంటే మనకి లాంగ్ బ్యాక్ ఎప్పుడు మనకి అంటే అటు పివి నరసింహారావు గారు ఉన్నప్పుడు తీసుకున్న రిఫార్మ్స్ ఏదైతే ఉన్నాయో దాని తర్వాత మళ్ళీ మేజర్ రిఫార్మ్స్ ఇప్పుడు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. స్టేక్ సేల్ ప్రధానంగా గవర్నమెంట్ కంపెనీస్ ఏవైతే ఉంటాయో వాటిలో స్టేక్ సేల్ ఇక్కడ నుంచి బాగా ముందుకు తీసుకెళ్లే అవకాశాలు ఉన్నాయి. దాని కారణంగా మార్కెట్స్ ఒక్కసారి బాగా పెరగడం అనేది చూసాము.
దీంతో పాటు ఇంకోటి కూడా ఏంటంటే గ్లోబల్ క్యూస్ కూడా బాగా మనకి అనుకూలంగా ఉన్నాయండి, అది కూడా మనం గమనించాలి. దీనికి ముందు అంటే బడ్జెట్ కి ముందు మార్కెట్స్ దగ్గరగా ఒక 8% 9% కరెక్షన్ వచ్చింది ఆల్రెడీ మన మార్కెట్, మన ఇండియన్ మార్కెట్స్ లో వచ్చింది, గ్లోబల్ గా కూడా వచ్చింది. ఇదొకటి ఫ్యాక్టర్. దానికి తోడు ఏమైందంటే కొన్ని టెక్నికల్ ఫ్యాక్టర్స్ ఉంటాయండి. షార్ట్స్ ఏవైతే ఉంటాయి, షార్ట్ స్పీజ్ అంటాం ఈ రోజు, అంటే హెవీగా షార్ట్ సెల్లింగ్ అనేది మార్కెట్ లో ఉంది లాస్ట్ ఫ్యూ డేస్ గా. సో ఈ రోజు కానీ గమనిస్తే మనకి ఆ షార్ట్స్ అన్ని కూడా కవర్ అవుతున్నాయి. ఇది కొంచెం అంటే జెన్యూన్ బయింగ్ అని కాకుండా కొంచెం షార్ట్ కవరింగ్ ర్యాలీ కూడా అని చెప్పొచ్చు. ఓవరాల్ గా బడ్జెట్ మాత్రం మార్కెట్స్ చాలా వరకు పాజిటివ్ గా తీసుకున్నాయండి. అటు రీఫార్మ్స్ అనేది చాలా రీఫార్మ్స్, తర్వాత అటు ఇన్సూరెన్స్ ఎఫ్డిఏకి పెంచడము, ఇటువంటివన్నీ కూడా బడ్జెట్ లో ఉన్నాయి కాబట్టి మార్కెట్స్ చాలా వరకు పాజిటివ్ గా తీసుకున్నాయి. అంటే చెప్పిన దాంట్లో 2 ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఒక జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీలో డిజిన్వెస్ట్మెంట్ చేస్తామన్నారు. సో దాంతోపాటు ఎల్ఐసి ఐపీఓ కూడా వెళ్తామన్నారు. ఈ ఇంపాక్ట్ ఎంతవరకు ఉండే అవకాశం ఉందండి? డెఫినెట్ గా ఇప్పుడు గవర్నమెంట్ ఇప్పుడు ఏం చేయాలన్నా కూడా ఫస్ట్ డబ్బు అనేది కావాలి కదా. ఇప్పుడు ఏమి రిఫార్మ్ అంటే స్పెండింగ్ చేయాలన్నా కూడా అటు ఇన్ఫ్రాకి ఒక 11 లక్షల 12 లక్షల కోట్లు కావాలి. సో దానికి గవర్నమెంట్ డబ్బు ఏ విధంగా వస్తుంది? మన ఇండియాలో ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ ఇప్పుడే అనుకున్నాం 6.5 crores అని. సో జిఎస్టీ కలెక్షన్స్ కూడా బాగానే ఉన్నాయి. అయితే ఎక్కువగా భారీ ఎత్తున గవర్నమెంట్ ఇన్ఫ్రాకి పెట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి నా ఉద్దేశం ప్రకారం దానికి డబ్బు కావాలి కాబట్టి డబ్బుని ఎట్లా ఏ విధంగా రాబట్టుకోవాలి? ఫస్ట్ ఏంటంటే గవర్నమెంట్ ఏం చేస్తుందంటే, ఈ రోజు అని కాదండి, లాస్ట్ ఒక కొన్ని రోజులుగా అంటే కొన్ని నెలలుగా మనకి గవర్నమెంట్ ప్రయత్నం చేస్తున్నట్టు బీపీసీఎల్ కానివ్వండి, ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ని స్టేక్ సేల్ చేయడానికి ప్రయత్నం చేస్తుంది. అయితే ప్రైస్ రాలేదు అనమాట, మంచి ప్రైస్ రాలేదు, 3 సార్లు పోస్ట్ పోన్ చేసింది. సో నేను అనుకోవడం ఇంకా ఫ్యూచర్ లో భవిష్యత్తులో డెఫినెట్ గా ఈ డిజిన్వెస్ట్మెంట్ జరిగే అవకాశం ఉంది. మీరు అన్నట్టుగా ఎల్ఐసి ఐపీఓ రాకపోతుంది. సో దాని ద్వారా కూడా గవర్నమెంట్ కి బాగా నిధులు చేకూరే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే గవర్నమెంట్ ఏంటంటే ఒకవైపు ప్రభుత్వ రంగ దాని అంటే డిజిన్వెస్ట్ అంటే ప్రైవేటైజేషన్ చేయడం, ఇంకా డైరెక్ట్ చెప్పాలి అంటే. కాబట్టి ప్రైవేటైజేషన్ అనేది బాగా ఎక్కువ అయ్యే అవకాశాలు రానున్న రోజుల్లో ఉన్నాయి. ఆ విధంగా గవర్నమెంట్ డబ్బు సమకూర్చుకొని రానున్న రోజుల్లో ఎకానమీని ముందుకు తీసుకెళ్లే ఉద్దేశంతో గవర్నమెంట్ ఉందండి. అంటే ఒక రకంగా మీరు చెప్పినట్టు ప్రకారం చూస్తే జిఎస్టీ వసూలు అనేది లాస్ట్ 3 months 1 lakh crores దాటినాయి. సో జిఎస్టీ అనేది మళ్ళీ పాత స్థాయికి వెళ్ళే అవకాశం ఉంది. ఆ వసూళ్ళు అన్నది ఒకటి, ఆ రకంగా ఇన్కమ్ అనేది పెరుగుతుంది. రెండోది, కరోనా టైంలో వినియోగం బాగా తగ్గుంది, దానివల్ల ఆదాయం పోతున్నామని పెట్రోల్ డీజిల్ మీద సెస్ పెంచారు. సో దాని మీద ఈ బడ్జెట్లో కొంచెం తగ్గిస్తారేమో అన్న ఆశ చాలామంది ఉంది. ఎందుకంటే కనీసం ఇన్కమ్ ట్యాక్స్ లిమిట్స్ని పెంచకపోయినా ఈ విధంగా చేస్తే ఒకవేళ కొంచెమైనా ఖర్చులు తగ్గుతాయేమో అన్న ఆశ పెట్టుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ఇప్పుడు కాకుండా ఇంకొద్ది రోజుల్లో ఒకవేళ ఆదాయం పెరిగితే ఈ పెట్రోల్ డీజిల్ మీద ఈ ఏదైతే ప్రస్తుతం పెంచిన సెస్ ఏదైతే ఉందో తగ్గించే అవకాశం ఉందా? అంటే ఇది ఎట్లుందంటే అండి, అంటే ఒక 4-5 years బ్యాక్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో, ఇంటర్నేషనల్ మార్కెట్ లో పెరిగితే దానికి అనుగుణంగా ఈ పెట్రోల్ డీజిల్ రేట్లు పెంచే విధంగా నిర్ణయాలు తీసుకున్నాండి. అయితే అక్కడ ఇంటర్నేషనల్ మార్కెట్ లో రీసెంట్ గా క్రూడ్ ఆయిల్ పెరిగింది. సో ఆబ్వియస్ గా మనకి ఇక్కడ డొమెస్టిక్ గా కూడా పెంచుతున్నారు. అయితే ఎక్కడ మైనస్ పాయింట్ అంటే అండి, పడుతున్నప్పుడు తగ్గిస్తారు లేదండి, పెరుగుతున్నప్పుడు పెంచుతున్నారు. ఇంటర్నేషనల్ మార్కెట్ లో ఒక టైంలో మన కోవిడ్ టైంలో బాగా క్రాష్ అయిపోయింది అనమాట క్రూడ్ ఆయిల్. ఆ టైంలో ఇక్కడ తగ్గలేదు, అంటే దానికి ప్రొపోర్షనేట్ గా తగ్గలేదు. బట్ పెరుగుతున్నప్పుడేమో పెంచుతున్నారు. కాబట్టి ఏదైనప్పుడు కూడా బాగా అటు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ ద్వారా గవర్నమెంట్ కి మంచి ఆదాయం ఈ విధంగా వస్తుందండి. మీరు అన్నట్టుగా అంటే జిఎస్టీ అనేది ఈ రోజు కాదండి, జిఎస్టీ అనేది ఆగస్టు నుంచి మీరు నెంబర్స్ కానీ చూస్తే లాస్ట్ ఇయర్ తో కంపేర్ చేసుకుంటే జిఎస్టీవి ఆగస్ట్ నుంచే లాస్ట్ ఇయర్ కన్నా ఎక్కువ జిఎస్టీ కలెక్షన్స్ వచ్చాయండి. ఎందుకంటే అంతా కూడా ఇప్పుడు ఈ మధ్య మనం చూస్తున్న వ్యాపారాలంతా కూడా ఎక్కువ మనం ఇంతకుముందు క్యాష్ ద్వారా ట్రాన్సాక్షన్ చేసేది అట్లా కాకుండా సిస్టమ్ లోకి అంటే డిజిటల్ ద్వారా మనం ఆన్లైన్ పేమెంట్స్ చేస్తున్నాం అనమాట. దాని కారణంగా ఏంటంటే గవర్నమెంట్ కి ఇన్కమ్ అనేది పెరిగింది. ఇంకా రానున్న రోజుల్లో ఎక్కువ ఈ డిజిటల్ ట్రాన్సాక్షన్స్ బాగా పెరిగితే భారీగా జిఎస్టీ అనేది చాలా పెద్ద సక్సెస్ అండి, గవర్నమెంట్ కి చాలా పెద్ద సక్సెస్. గవర్నమెంట్ ఇన్కమ్ చాలా భారీగా ప్రతి నెల పెరుగుతుందండి. ఇరానీ రేటు చూసుకున్నా పెరుగుతుంది, నెల పెరుగుతుంది. కాబట్టి ఈ విధంగా కూడా గవర్నమెంట్ కి మంచి ఇన్కమ్ అనేది పెరుగుతుందండి. ఒక్క నిమిషం లైన్లో ఉండండి శశి గారు. సార్ పిఎస్ఎం రావు గారు, ఓవరాల్గా బడ్జెట్ అంటే మీరు యాజ్ ఎకనమిస్ట్, ఓవరాల్గా బడ్జెట్ అన్నది చాలామంది ఆస్పిరేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి బడ్జెట్. దానికన్నా ముందు ఆమె ముందే చెప్పింది ఏంటంటే ఒక యూనిక్ బడ్జెట్ని మేము ప్రవేశపెడుతున్నాం. బట్ యూనిక్నెస్ అనేది ఈ బడ్జెట్లో ఏం కనబడుతుంది మీ దృష్టిలో? మొత్తం నిరుత్సాహం ఉంది. యూనిక్నెస్ అని ఎందుకన్నారు అసలు అనడానికి కూడా కాస్త ధైర్యం ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ ఏంటంటే కోవిడ్తో కునారులుతున్న ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టాలంటే గిరాకీ పెరగాలి కదా,
వస్తువులకు గిరాకీ లేదు, పెరగాలి, అంటే డిమాండ్ పెరగాలి. ఆ డిమాండ్ పెరిగే దిశలో ఎక్కడ ఏ రకమైనటువంటి స్టెప్స్ తీసుకోవడం ఏం కనిపించదు, మృగ్యం. అట్లాగే ఇన్వెస్ట్మెంట్ పెడితే కదండి వస్తు ఉత్పత్తి జరిగేది. అంటే ప్రధానంగా ప్రభుత్వము ముందుకొచ్చి ఇన్వెస్ట్మెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. అయితే ప్రభుత్వ పెట్టుబడులు పెంచే దిశ కూడా కేటాయింపులు మనకేం జరగలేదు. ఎంప్లాయ్మెంట్ పెరగాలి, ఆ ఎంప్లాయ్మెంట్ దిశగా చేసింది ఏమున్నది. తర్వాత గిరాకీ పెరగాలి అంటే, ప్రజల జేబుల్లోకి డబ్బులు రావాలి అంటే కొంత ట్యాక్స్ రిలీఫ్ ఎక్కడైనా ఇవ్వాల్సింది. అది ఇచ్చింది ఎక్కడ మనకు కనిపించింది? ఇన్కమ్ ట్యాక్స్లో ఏది కూడా మనం ముట్టుకోకుండా ఇప్పుడు ఎంత గొప్పగానో అదనంగా ప్రజలకు ప్రయోజనం కలుగుతుందని ఆశిస్తున్న నేపథ్యంలో మొత్తం నిరుత్సాహంగా అసలు ఏమైనా కనీసం థ్రెషోల్డ్ లిమిట్ కొంత అయినా పెంచుతారు, 3 లక్షలైనా చేయవచ్చులే, లేదా సవరిస్తారు రేట్సు, లేదంటే హౌసింగ్ లోను అది తీసుకున్న వాళ్ళకి ఏదైనా కల్పిస్తారు. అట్లా మధ్యతరగతి వాళ్ళు కానీ వాళ్ళు చూస్తే అక్కడ ఏదీ లేదు. పైగా రాష్ట్రాల వారీగా మనం తీసుకున్నా కూడా ఎక్కడో సర్ఛార్జ్ పెంచుతారు. సర్ఛార్జ్ పెంచితే అక్కడ ఏంటంటే ఈ రాష్ట్రాలకు కేంద్ర పూల్ నుంచి ఇవ్వాల్సిన డివైజబుల్ పూల్లో ఉండేది కాదు అది. అంటే రాష్ట్రాలకు వచ్చేటువంటి లాభం కూడా అక్కడ లబ్ధి కనిపించడం లేదు. తర్వాత వీటన్నిటికీ మనం ఒక మూలం విషయం చూస్తే ఫస్ట్ చూడాల్సింది ఇక్కడ 2020-21 అంటే నేటి ఫిజికల్ డెఫిసిట్ 9.5% జీడిపిలో ఉందని. అంటే జీడిపిలో అంత శాతం జీడిపియే పడిపోయింది. అంటే అది ఎంత పడిపోయిందని మనకు అర్థమవుతుంది. అట్లాగే ఇప్పుడు అది 6.8% కుదిస్తున్నాం. జీడిపి పడిపోయింది, వీళ్ళు ఏదో 11%, 12% ఇంకో 2 ఏళ్ళ తర్వాత వస్తుంది అంటే ఆ ఆలోచన ఏమీ లేదు. ఆ వి షేప్ అంతా వచ్చేటువంటి ఆధారాలు ఏమి మనకు చూపించలేదు, దానికి డేటా ఏం లేదు. అంటే జీడిపినే పడిపోతుంది. జీడిపి పడిపోతే జీడిపిలో ఆధారంగా ఫిజికల్ డెఫిసిట్ 6.8 ఉన్నా కూడా, అంటే ఫిజికల్ డెఫిసిట్ అంటే ఏంటి? ప్రభుత్వ ఆదాయ వ్యయాల్లో తరుగు అని. ఆ తరుగు చాలా తక్కువ కనిపిస్తుంది. అంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేని పరిస్థితే ఇక్కడ కనిపిస్తుంది. ధైర్యంగా ఫిజికల్ డెఫిసిట్ని 15% ఎంతో పెంచుదా చేస్తామనేది ఇక్కడేం లేదు. ప్రభుత్వం వ్యయం చేయకుండా పెట్టుబడి ఎట్లా వస్తుంది? తర్వాత ఇప్పుడు ఈ ప్రైవేటైజేషన్ దిశగా దూసుకొని పోయాం. అందుకే స్టాక్ మార్కెట్ కూడా ఇంకా దూసుకొని పోతున్నాయి. ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీల్లో విదేశీ పెట్టుబడులను ఆహ్వానించాల్సిన అవసరం మనకేముంది? తర్వాత రైతులు ఆందోళనలో ఉన్నారు. రైతుల కోసం ఇక్కడ మనం ఏం చేసినట్టు కనిపిస్తుంది? 16.5 లక్షల కోట్ల రూపాయలు క్రెడిట్ పెంచుతామన్నారు. క్రెడిట్ ఎవరిస్తారు? బ్యాంక్ క్రెడిట్. ఆ బ్యాంకింగ్ క్రెడిట్ మనం ఈ టార్గెట్ పెట్టినా, లక్ష్యాన్ని పెట్టకపోయినా అది డిమాండ్కు అనుగుణంగానో బ్యాంక్ పాలసీకి అనుగుణంగా ప్రతి అంటే దాని మీద స్పష్టంగా గతంలో కూడా ప్రకటించారు, రైతుల ఆదాయం రెట్టింపు చేసే దిశగా పాలసీలు ఉంటాయి భవిష్యత్తులో కూడా అన్నారు. సో ఈ బడ్జెట్ లో రైతులకు సంబంధించి రైతుల ఆదాయాలు పెంచే దిశగా అక్కడ చేస్తున్నటువంటిది ఏం లేదు. వ్యవసాయం పైన పెట్టుబడులు ఏం లేదు. తర్వాత కోవిడ్ అని మనం అంటున్నాం. అంటే ఆరోగ్య రంగం పూర్తిగా క్షీణించిన దశ. ఆరోగ్య రంగంలో కోవిడ్ లాంటిది వచ్చినప్పుడు ఆ సన్నద్ధత లేదు. ఆరోగ్య రంగం ఏ రకంగా ఉంది మరోసారి మనం చెప్పినట్టు అవుతుంది. దానికి వీళ్ళు చేసింది ఏంటి? అక్కడ మాత్రం కొంత నిరుటి బడ్జెట్లో 65,000 కోట్లు, ఇప్పుడు 2.2 లక్షల కోట్లు. అయితే ఏ దిశగా దాన్ని మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం అనేది లేదు. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటున్నాం, హెల్త్ అంటున్నాం. హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చరు అంటే ప్రభుత్వము, అంటే అందరికీ అర్థమయ్యేటట్టు చెప్పాలంటే ప్రభుత్వము నిర్వహించే ఆసుపత్రులు, లేకపోతే ప్రభుత్వం నియంత్రించే విధంగా కోవిడ్ బారిన పడ్డారంటే రోజుకు ₹1,00,000 ఖర్చు పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి. ఆసుపత్రిలో అడ్మిషన్ దొరకని పరిస్థితి. అక్కడ జరుగుతున్నటువంటి చికిత్సలు వ్యాధికి అనుగుణంగా కాకుండా ఆ పేయింగ్ కెపాసిటీకి అనుగుణంగా డబ్బులున్న వాడికి చికిత్స చేసే విధంగా. ఇప్పుడు కూడా మనం మాట్లాడేది ఏంటంటే ఆదాయాలు పెంచుదాం, అంటే ప్రభుత్వ ఆదాయాలు పెంచుదాము, లేకపోతే ప్రైవేట్ సెక్టర్ ఆదాయాలు పెంచడానికి గాను మెడికల్ టూరిజంను మనం ఇంకా పైకి తీసుకొద్దాం లాంటి మాటలు వినిపిస్తున్నాయి. ఇక్కడ కావాల్సింది, ఇక్కడ ప్రజలందరికీ ఆరోగ్యం అందాలి అంటే అక్కడ ఒక ఆరోగ్య వ్యవస్థ ఒకటి ఉండాలి కదా. ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అక్కడ ఉండాలి, ఆ ఆసుపత్రులు ఉండాలి, కావాల్సినంతమంది డాక్టర్లు ఉండాలి. 12,000 జనాభాకు ఒక డాక్టర్ కాదు కదా మనకు కావాల్సింది. వాళ్ళే ఆర్గనైజేషన్ చెప్పింది 1000 మందికి ఒకళ్ళు ఉండాలి. హాస్పిటల్ బెడ్లు ఎన్ని ఉన్నాయి, ఎన్ని వేల మందికి ఒక 2 ఉన్నాయి, 10,000కు 3 ఉన్నాయి అనేది నిపుణులు చెప్తున్నారు మనకు. అంటే ఆ దిశగా మీరు హెల్త్ సెక్టర్లో వ్యయం చేయడం కానీ ఏదైనా ఉంటే హెల్త్ ఇన్సూరెన్స్ అంటున్నాం. మనకు కావాల్సిన ఇన్సూరెన్స్ కాదు, కార్పొరేట్ సెక్టర్ మళ్ళీ అక్కడ ప్రోత్సాహం ఇచ్చేది. ఇక్కడ ప్రజలకు కానీ ఈ రంగానికి కానీ అవసరమైన విధంగా, అంటే ఏ సెక్టర్ మనం తీస్తూ పోయినా కూడా అక్కడ ఉత్సాహాన్ని కల్పించేది కానీ, లేకపోతే ఒక గొప్ప బడ్జెట్ అని కానీ
వందేళ్లలో లేని ఉత్పాతం జరిగినప్పుడు వందేళ్లలో చూడని బడ్జెట్ తెస్తామన్నామే. అక్కడ ఏం కనిపించడం లేదు ఓకే అండి. నాకైతే. బడ్జెట్ మీద డిస్కషన్స్కి మనతో స్టూడియోలో జాయిన్ అయ్యారు టీఆర్ఎస్ లీడర్ శ్రీధర్ రెడ్డి గారు. అదేవిధంగా ఆన్లైన్లో మనతో జాయిన్ అవుతున్నారు బీజేపీ ప్రతినిధి పాల్వాయి రజనీ గారు, అదేవిధంగా కాంగ్రెస్ స్పోక్స్ పర్సన్ ఇందిరా శోభన్ గారు మనతో. ముందుగా రజనీ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఈ బడ్జెట్లో బీజేపీ సంబంధించి ఇవాళ ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం తరఫున పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టారో బడ్జెట్లో పెద్దగా లేదు, అంచనాలు అనుగుణంగా బడ్జెట్ లేదు అన్నది వినిపిస్తుంది. సో బడ్జెట్ మీద మీరు అధికార పార్టీ నుంచి ఈ బడ్జెట్లో ఏం ప్రజలకు సందేశం ఇచ్చారు, ప్రజలకు ఎలాంటి భరోసా కల్పించారు? నమస్తే అండి, అక్కడున్న అందరికీ నమస్తే. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఆర్థిక వ్యవస్థ అతలాకుతలం అవుతున్నటువంటి సందర్భంలో ఈవెన్ అమెరికా, ఫ్రాన్స్, జపాన్ లాంటి దేశాలలో కూడా ఈరోజు ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భంలో భారతదేశాన్ని సస్టైనబుల్ గా ముందుకు తీసుకుపోతున్నటువంటి విధానం ఈ బడ్జెట్ లో స్పష్టంగా కనిపించినది. అందుకే ఈ రోజు సెన్సెక్స్ కూడా మనం చూస్తున్నాము, చాలా పెద్ద ఎత్తున కూడా ఈ రోజు మనం అనుకున్న దానికంటే భిన్నంగా ఈ రోజు కనిపిస్తున్నది. నేనే ఇక్కడ ఉన్నటువంటి దాంట్లో మేజర్ గా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఉపాధి రంగానికి పెద్ద ఎత్తున పీట వేశారు. అదే మాదిరిగా ఆరోగ్యానికి పెద్ద ఎత్తున పీట వేశారు. తర్వాత ఇంకా చెప్పాలనంటే ఇందులో చూస్తే మేక్ ఇన్ ఇండియాకి ఎక్కువగా మనం మేక్ ఇన్ ఇండియా అంటే మన ప్రొడక్ట్స్ మనమే ఎక్కువగా తయారు చేసుకునే విధంగా ఈ రోజు రూపకల్పన చేసినట్టుగా ఈ బడ్జెట్ కనిపిస్తుంది. అందులో ప్రధానంగా మనం చర్చించుకోవాల్సి వస్తే మనం చూసాం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ఎంత పెద్ద ఎత్తున ఇది చేశారో, ఎన్ని లక్షల కోట్ల రూపాయల ఈ రోజు దానికోసం వెచ్చిచ్చారని అంటే డెఫినెట్ గా ఇది మనకు రాబోయే కాలంలో మీరు అన్నట్లుగా ఫైనాన్షియల్ గా మనం స్ట్రెంథన్ అవడానికి ఇది చాలా పెద్ద ఎత్తున దోహదపడుతుంది అనడానికి ఇది ఒక మెయిన్ రీజన్. అదే మాదిరిగా ఈరోజు ఒక పెద్ద అంటే ఎరాడికేషన్ ఆఫ్ డిసీజెస్ కోసం అని ఒక పెద్ద సెంటర్ ఏర్పాటు చేయడానికి ఈ రోజు ఒక నిర్ణయం తీసుకున్నారు. అది చాలా అవసరం, ఎందుకంటే రాబోయే రోజులలో ఇంకా కరోనా లాంటిది కాకుండా ఇంకా ఏమైనా పాండమిక్ సిచ్యువేషన్స్ అరేంజ్ కాకుండా ఉండడం కోసం అని చెప్పేసి ముందస్తుగా హెల్త్ ఇష్యూస్ లో అదొకటి పెద్ద మేజర్ గా ఒక తీసుకున్నందుకు అది మనము థ్యాంక్స్ టు నిర్మలా సీతారామన్ గారికి అని చెప్పొచ్చు. తర్వాత మహిళల సాధికారత కోసము, తర్వాత విద్య కోసము, ఆ తర్వాత ఎస్సీ ఎస్టీల కోసము ఈరోజు చాలా పెద్ద ఎత్తున వీరు తీసుకున్నటువంటి విధానము ఎడ్యుకేషన్ సిస్టానిక్ కోసం కూడా తీసుకున్న విధానం మనకి స్పష్టంగా కనిపిస్తుంది. అదే మాదిరిగా ఈ రోజు మనం చూస్తే కొంత జమ్మూ అండ్ కాశ్మీర్ కానీ, అస్సాం కానీ ఇక్కడ కొంత బ్యాక్వర్డ్ ఏరియాస్ ఉన్నటువంటి ఏరియాలలో ఈరోజు వాళ్ళని సస్టైన్ చేయడం కోసము, అక్కడ ఎడ్యుకేషన్ సిస్టమ్ ని స్ట్రీమ్ లైన్ చేయడం కోసము, స్పెషల్ గా ఒక యూనివర్సిటీని అక్కడ ఇవ్వడము, తర్వాత అక్కడ ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని కూడా డెవలప్మెంట్ చేయడం కోసమని చాలా చేశారు. తర్వాత అదే మాదిరిగా ఇప్పుడు ఈ బడ్జెట్ లో అంటే మనము పాజిటివ్ వేలో చూసినప్పుడు అంటే నెగిటివ్ వేలో చూసినప్పుడు ఇన్ పర్సన్ గా ఎవరికి మేలు జరగలేదు అని చెప్పేసి చెప్పడానికి ఉంటుంది. బట్ ఓవరాల్ గా ఇండియాని మనం చూసినప్పుడు ఇండియా యొక్క స్ట్రెంగ్త్ ఏ విధంగా బికమ్ ఏ స్ట్రాంగ్ నేషన్ గా ఎదగబోతుంది, ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితులకు ధీటుగా మనం ఎదగబోతున్నాం అనడానికి ఒక ఇండికేషన్ గా దీన్ని మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. యాజ్ ఏ అంటే ఎడ్యుకేటర్ గా కానీ, ఎకనామిస్ట్ గా కానీ నేను కూడా చదివినటువంటి సందర్భంలో నేను అనుకున్న దాన్ని బట్టి మాత్రం ఇది ఉంది. మీరు ఇప్పుడు చాలా మంది అక్కడ ఉన్నటువంటి వక్తలు చెప్పిన విధానంలో వాళ్ళు చెప్తున్నది ఏంటంటే ఇన్ పర్సన్ గా ట్యాక్సెస్ రెడ్యూస్ చేయలేదు కదా, ఇది చేయలేదు కదా అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఓకే, అది కొంత మనకి ఆశించాము, అది రాలేదు. దాని గురించి నేను దాన్ని పెద్ద ఇష్యూగా నేనైతే తీసుకోను, ఎందుకంటే రజనీ గారు మేజర్ గా ఎలక్షన్స్ జరగబోయే తమిళనాడు, బెంగాల్ని దృష్టి పెట్టుకుని ప్రత్యేకంగా దాని మీద దృష్టి పెట్టినట్టు కూడా కనబడింది. ఒక మెట్రో ప్రాజెక్ట్స్ కావచ్చు, కొత్త నేషనల్ హైవే ప్రాజెక్ట్స్ కావచ్చు, పోర్టులు కావచ్చు, ఇట్లాంటి విషయంలో ప్రకటన చేశారు. సో తెలంగాణకి సంబంధించి లేదంటే పక్క రాష్ట్రం ఏపీకి సంబంధించి విశాఖపట్నంలో ఒక స్పెషల్ పోర్ట్ తప్ప మిగతా ప్రత్యేకమైన ఎక్స్టెన్షన్ విషయంలో ఇట్లాంటివి ఇందులో ఏం లేదు. సో ఒక ఎన్నికల బడ్జెట్ అనుకోవచ్చా భవిష్యత్తు రాష్ట్రాలను దాని దృష్టిలో పెట్టుకుని? సార్ ఇప్పుడు ఈ మధ్య కాలంలోనే 9 నేషనల్ హైవేస్ ని మన మినిస్టర్ గారు, సెంట్రల్ మినిస్టర్ గారు లాంచ్ చేసినటువంటి సందర్భాన్ని మనం గుర్తు చేసుకోవాలి. ఎక్కడెక్కడ నేషనల్ హైవేస్ అని చెప్పేసి ఈ రోజు అవి గోయింగ్ ఆన్ ప్రాజెక్ట్ సార్. రీసెంట్ గానే కదా 1 month 2 months బ్యాక్ అనుకుంటా అది లాంచ్ చేసాం. మళ్ళీ సెపరేట్ గా తెలంగాణకి
రావాలని కోరుకోవడం కూడా హాస్యాస్పదం అవుతుంది. ఎందుకంటే ఎక్కడైతే ఇవ్వలేదో ఇవ్వనటువంటి స్టేట్స్ కి మనం ఇవ్వాలి కాబట్టి అది ఇచ్చారు. అంటే మీరు అనుకున్నట్లు ఎలక్షన్స్ ఉన్నాయని చెప్పేసి మీరు ఆలోచన చేసినట్టుగా ఏమి కాదు అది. తర్వాత ఇంకోటి వైజాగ్ హార్బర్ అది ఫిషింగ్ హార్బర్ గా ఇది చేసినటువంటిది మనం చూస్తాం. తర్వాత విజయవాడ కారిడార్ కూడా చేశారు, మనం అది కూడా చూడాలి. ఆంధ్రాలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో విజయవాడ కారిడార్ కూడా పెట్టినటువంటి సందర్భాన్ని కూడా మనం చూడాలి. సో ఇవన్నీ కూడా చూసినప్పుడు మనం ఏదో ప్రత్యేకించి తెలంగాణ ఆల్రెడీ వీళ్ళు చెప్పుకున్నట్టుగా చాలా పెద్ద ఎత్తున ఆర్థికంగా అభివృద్ధి చెంది దేశంలో నెంబర్ 1 గా ఉన్నటువంటి రాష్ట్రంగా పలు సందర్భాలలో కరోనా పాండమిక్ సిచ్యువేషన్ లో కూడా కేసీఆర్ గారు మాట్లాడినటువంటి సందర్భాలు మనకు తెలుసు. సో అంత సస్టైనబిలిటీ ఉన్నటువంటి రాష్ట్రం కాకుండా కొంత ఇబ్బందులు ఉన్నటువంటి రాష్ట్రానికి ఎవరైనా సరే వాటిని స్ట్రెంథెన్ చేయడం కోసమైనా ఆలోచన చేస్తారు ఎవరైనా సరే. కొంత ఇప్పుడు అస్సాం గురించి కానీ, జమ్మూ అండ్ కాశ్మీర్ గురించి కానీ, లేదా ఈస్టర్న్ స్టేట్స్ గురించి కానీ, ఇప్పుడన్న వెస్ట్ బెంగాల్ కానీ, ఇలాంటి వాటిల్లో డెఫినెట్ గా కొంత వాళ్ళకి అవసరం ఉంది, వాటిని స్ట్రెంథెన్ చేయాలని చెప్పేసి కేరళ కానీ ఇట్లాంటివి చేస్తారు. చేయడంలో ఒక ఈక్వాలిటీ తీసుకురావడానికి, ఒక సమన్యాయం చేయడానికి చేస్తున్నటువంటి రజనీ గారు, శ్రీధర్ రెడ్డి గారు, మొత్తానికి బడ్జెట్ సంబంధించి ఇందాక మాట్లాడుతూ కొన్ని రాష్ట్రాల కంటే గతంలో ఏదైతే ప్రకటించారో దానికి అనుగుణంగానే ఆ దిశగా ఎకానమీ డెవలప్మెంట్లో భాగంగా చర్యలు తీసుకుంటారు, బడ్జెట్లో అనౌన్స్మెంట్ చేస్తుంది అన్నది బీజేపీ వాదన. సో మీరేమంటారు? ఇప్పటిదాకా నేను నిపుణులు మాట్లాడిన అందరూ అంటే ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్స్ వాళ్ళందరి మాట్లాడినటువంటి మాటలకు భిన్నంగా నేనేం మాట్లాడమని, ఎందుకంటే వాళ్ళు చాలా క్లియర్గా చెప్తున్నారు ఇట్స్ ఎ ఫ్లాట్ బడ్జెట్. ఇది అందరినీ నిరుత్సాహపరిచిన బడ్జెట్. ఎందుకంటే ఇది యూనియన్ బడ్జెట్, అంటే దేశం మొత్తానికి కావాల్సినటువంటి బడ్జెట్. కోవిడ్ తర్వాత భారతదేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం కూడా పునరుత్తేజం పొందాలి, మళ్ళీ గాడిన పడాలి. గతంలో మనం 11% 12% ప్రొడక్ట్ మనం జీడిపి గ్రోత్ చెప్పినాము, -7.7%కి వెళ్ళిపోయింది యావరేజ్గా. నెక్స్ట్ ఇయర్ 11% ఉన్నారు, నామినల్ గ్రోత్ ఏమో 15% చెప్తున్నారు. ఆ స్థాయికి ప్రొపెల్ చేయడం కోసం బడ్జెట్ కావాలని చెప్పేసి అనుకుంటే మళ్ళీ చాలా చిన్న మనస్తత్వంతో ఇది ప్రీ ఎలక్షన్ బడ్జెట్లా కనపడింది. చాలా బ్లేటెంట్గా ఓపెన్గా ఎక్కడెక్కడైతే ఎలక్షన్స్ ఉన్నాయో, తమిళనాడులో ఎలక్షన్స్ రాబోతున్నాయి, అక్కడికి ఇప్పుడు యూనియన్ బడ్జెట్ గురించి చాలాసార్లు మాట్లాడినప్పుడు రాష్ట్రాల యొక్క వినతులు సరిగ్గా స్వీకరించలేదు. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మొన్ననే కేటీఆర్ గారు ఒక లెటర్ రాసిండ్రు, మాకు ఐటీఐఆర్కి నిధులు కేటాయించండి, నిమ్స్కు నిధులు కేటాయించండి, ఫార్మాసిటీకి నిధులు కేటాయించండి. గతంలో నీతి ఆయోగ్ ప్రపోజ్ చేసినట్లు ఇప్పుడు మీరు జల్ జీవన్ మిషన్ అని పెద్ద పెద్ద మాటలు చెప్తున్నారు కదా, దానికి సంబంధించి 19,205 crores నీతి ఆయోగ్ రికమెండ్ చేసింది ఓన్లీ మిషన్ భగీరథ ప్రోగ్రామ్ కోసం. తర్వాత 5,000 కోట్లు మిషన్ కాకతీయ కోసం రికమెండ్ చేసినారు. ఇవి మాకు ఇవ్వండి. తెలంగాణలో కాజీపేటలో రైల్వే కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వండి, ఇక్కడ ఒక ఐఏఎం ఏర్పాటు చేయండి, రకరకాలుగా. తర్వాత వెనుకబడిన జిల్లాలకు సంబంధించి మొత్తం 32 జిల్లాలను కన్సిడర్ చేసి ఆ 900 crores ఇవ్వండి. ఈ రకంగా దెర్ ఆర్ సో మెనీ. ఎస్పెషల్లీ మొన్న హైదరాబాద్ నగరం మొత్తం కూడా వరదలతో అతలాకుతలం అయితే మోర్ దాన్ 5,000 crores మనకి ఇక్కడ లాస్ అయింది. దాంట్లో తక్షణ సాయం కింద ఒక 1,350 కోట్లు ఇవ్వండి. ఇట్లా అన్ని విషయాలకు సంబంధించి మనము రిక్వెస్ట్ పెట్టినాం. తర్వాత ఇప్పుడు 4 వైరాలజీ ల్యాబ్స్ ఏర్పాటు చేస్తాం దేశం 4 మూలలు అని చెప్పినారు. హైదరాబాద్లో వ్యాక్సిన్స్ తయారవుతున్నాయి. మనం ఇది వైరాలజీ ల్యాబ్ శాంపిల్స్ టెస్ట్ చేయాలంటే హిమాచల్ ప్రదేశ్ దాకా పోవాల్సి వస్తుంది. మన దగ్గర ఉన్నటువంటి ఒక బయోపార్క్లో దాన్ని ఏర్పాటు చేయండి అని చెప్పి మొన్న కేటీఆర్ గారు లెటర్ రాసిండ్రు. వీటన్నిటికి సంబంధించి ఎక్కడ కూడా చిన్న రెఫరెన్స్ కూడా లేదు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి జనరల్ కేటాయింపులలో వచ్చే షేర్ ఏమన్నా వస్తుందేమో తప్పితే పూర్తి నిరాశ కలిగించే బడ్జెట్ అనేది నాకు అర్థమవుతుంది. ఎందుకంటే దెర్ ఈజ్ నో స్పెసిఫిక్ రెఫరెన్స్ ఫర్ ఆల్ ది థింగ్స్ దట్ ఐ హావ్ స్పోకెన్ నౌ. అట్లా అని చెప్పేసి ఇది జాతీయ బడ్జెట్ కదా, అంశాల వారీగా బడ్జెట్ ఇస్తారు, మరి మనకెట్లా స్పెసిఫిక్గా మన రాష్ట్రం గురించి చెప్తారు, వేరే రాష్ట్రాల గురించి చెప్పినరా అంటే తమిళనాడు గురించి చర్చ వచ్చింది, బెంగాల్లో హైవేల గురించి చర్చ వచ్చింది, తర్వాత మీకు బెంగళూరు గురించి చర్చ వచ్చింది, తర్వాత అస్సాం గురించి చర్చ వచ్చింది. ఈ 4 రాష్ట్రాలకు మేజర్ అలొకేషన్స్ జరిగినప్పుడు మెట్రో ఎక్స్ప్రెస్ సంబంధించి, హైవేస్ సంబంధించి తెలంగాణలో పెద్ద ఎత్తున ఉపాధిని కల్పించబోయేటటువంటి ఐటీఐఆర్ చర్చ ఎందుకు రాలేదు, నిమ్స్ ఎందుకు రాలేదు, ఫార్మాసిటీ ఎందుకు రాలేదు? కాబట్టి మనం బేసికల్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే తెలంగాణ పట్ల మరొకసారి దీంట్లో పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం కనబరిచిండ్రు. రెండవది, పోయిన 6 సంవత్సరాలుగా 2015 నుంచి 21 వరకు చూస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి మొత్తం దేశంలో అతి తక్కువ గ్రాంట్ ఇన్ ఎయిడ్ పొందినటువంటి రాష్ట్రం ఏదందో తెలంగాణ రాష్ట్రం. టోటల్ గ్రాంట్ ఇన్ ఎయిడ్ ఆఫ్ 2015 నుంచి 21 వరకు ఒక 100 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తే అత్యంత తక్కువగా తెలంగాణకు 9% 9 రూపీస్ మాత్రమే వచ్చినాయి.
దీన్ని అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి నేనేమంటే ఎందుకు ఈ నిర్లక్ష్యం అనేది ఒకటి రేపు మనం చూడాల్సిన అవసరం ఉంటుంది. ఈ నీతి ఆయోగ్ రికమెండేషన్స్ వీటిని హానర్ చేస్తారా చేయరా ఇవన్నీ కూడా మనం వెయిట్ చేయాలి. ఈ 4 వైరాలజీ ల్యాబ్స్లో కూడా ఒకటి మనకు రావాల్సినటువంటి అవసరం ఉంది, ఎందుకంటే మీరు చూస్తున్నారు కాబట్టి. రెండవది ఇంతకుముందు వారు చెప్పినారు, పేరు మర్చిపోయాను సార్ది, ఈ ట్యాక్స్ డివల్యూషన్ ఇప్పటికే తగ్గుతూ ఉంది. ఓవరాల్గా ఇప్పుడు ఎకానమీ డీగ్రోత్లో ఉంది, జీడిపి కంప్లీట్ డీగ్రోత్లో ఉంది, అంటే జీడిపి వాల్యూ తగ్గింది. దేశంలో ఒకవేళ ట్యాక్సెస్ రెవెన్యూ పెరిగినా కానీ డివల్యూషన్ 41% ఉంది. కాబట్టి ఏం చేస్తున్నారు, సెస్ సర్ఛార్జులు పెంచుతూ ఉన్నారు. ఇప్పుడు కూడా డీజిల్ అండ్ పెట్రోల్ మీద 4% సెస్ పెంచారని చెప్తా ఉన్నారు. మీకు 1900 నాకు తెలిసి 81లో మన దేశంలో రెవెన్యూ సర్ఛార్జు సెస్లు ఉండే పర్సంటేజు 2.3%. టోటల్ ట్యాక్స్ రెవెన్యూ దేశానికి 100 రూపాయలు వస్తే 2.3% వరకే, అంటే ₹2.30 మాత్రమే ట్యాక్స్ మన రెవెన్యూ సర్ఛార్జ్ సెస్ రూపంలో వచ్చేది. ఈ కేంద్ర ప్రభుత్వం ఒక క్రూయల్ గేమ్ ఏమాడుతూ ఉందంటే, మీరు ట్యాక్స్ రూపంలో దీన్ని కలెక్ట్ చేస్తే బేసిక్ రేట్స్లో వాటిని మీరు యాడ్ చేస్తే ట్యాక్స్లో దాంట్లో షేర్ రాష్ట్రాలకు రావాలా. అదే సెస్ కానీ రెవెన్యూ సర్ఛార్జ్ చేస్తే అది రాజ్యాంగం ప్రకారము రాష్ట్రాలకు ఇచ్చేటువంటి వాటాకు అది లెక్కకు రాదు. కాబట్టి ఏం చేస్తూ ఉన్నారు, 1980-81లో 2.3% ఉన్నటువంటి రెవెన్యూ సర్ఛార్జులు 2019-20 వచ్చే వరకు 15.3% పోయినాయి. అంటే మీరు అర్థం చేసుకోండి, మొత్తంగా రాష్ట్రాల యొక్క వాటా పన్నుల రూపంలో వచ్చేదాన్ని తగ్గించాలి. సెంట్రల్ స్పాన్సర్డ్ అన్ని ఇప్పుడు ఒకసారి ఆ పూల్ తగ్గిందంటే మీకు ఏమవుతుంది, ప్రపోర్షనేట్ రిడక్షన్ ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ తగ్గుతుంది. అది సిఎస్ఎస్ కానీ, గ్రాంటినేట్ కానీ, మరొకటి కానీ. కాబట్టి ఇవాళ ఒకటి నేను ఒక 3-4 మాటల్లో చెప్పాలంటే, ఇది పూర్తి స్థాయిలో కోవిడ్ తర్వాత ఇప్పుడు హెల్త్ రంగాన్ని చెప్పారు, 5-6 పిల్లర్లు ఏదో చెప్పారు, దాంట్లో 6 పిల్లర్స్ నేను చూసినాను. దీంట్లో హెల్త్ అండ్ వెల్బీయింగ్ ఫైన్, ఫస్ట్ గుడ్. క్యాపిటల్ అండ్ ఇన్ఫ్రా, నేను ఇప్పుడు 1,14,000 కోట్ల రూపాయలు హైవేస్కు లేకపోతే ఇన్ఫ్రాస్ట్రక్చర్కు సాగర్ మాలా ప్రాజెక్టు, భారత్ మాలా ప్రాజెక్టు నా మధ్య మనం ఒక 2-3 సంవత్సరాల క్రితం మనం మాట్లాడుకున్నాం. ఇన్ని లక్షల పని దినాలు వస్తాయి, ఇది వస్తాయి. దాంట్లో భాగంగా ఇట్స్ ఎ రెగ్యులర్ అలొకేషన్. మిగతా ఏ రంగానికి జరిగిన అలొకేషన్ అయినా కానీ ఇట్స్ ఎ రెగ్యులర్ అలొకేషన్. పోయినసారి 30 లక్షలు అంటే 30 లక్షల కోట్లు అనుకుంటా, ఈసారి 34 లక్షల కోట్లు తెస్తే మీకు ప్రపోర్షనేట్గా ఏ రంగానికి ఎంత వచ్చింది అనేది నామినల్ గ్రోత్ తోటి ఇస్తారు. అది పెద్ద విషయం కాదు. అయితే విప్లవాత్మకంగా కోవిడ్ తర్వాత భారత ఆర్థిక రంగాన్ని మెరుగుపరచడం కోసం చేసినటువంటి చర్యల్లో ఎక్కడ కూడా మీకు పెద్ద ప్రోత్సాహకరమైనటువంటి ఒక విషయాలు. తర్వాత ఒకటి ఫైనల్ నేను చెప్పదలుచుకున్నా, ఈ దేశంలో ఇవాళ రైతులు ఒకవైపు గొడవ పెడుతూ ఉన్నారు. ఎంఎస్పీ లేకపోతే వాటి చట్టబద్ధం చేయాలా రైతు చట్టాలు. వ్యవసాయ రంగానికి పెద్ద ఎత్తున వచ్చేటటువంటి బూస్టింగ్ ఈ బడ్జెట్లో ఏమీ లేదు. మేజర్ 65% యువత అంటున్నారు. ఆ యువతను ఆంటర్ప్రెన్యూర్స్ చేయడానికి కానీ వాళ్ళు ఇంకేదైనా పెరగడం కోసం కానీ దీంట్లో పెద్ద అలొకేషన్స్ ఏం లేవు. కోవిడ్ తర్వాత ఈ మొత్తం 11 నెలల కాలంలో ఆదాయాలు దెబ్బతిన్నది మధ్యతరగతి వర్గాలకు. వీళ్ళకు ట్యాక్స్ ఆప్స్ కానీ నేరుగా వాళ్ళ చేతిలో ఖర్చు పెట్టుకోవడానికి డిస్పోజబుల్ ఇన్కమ్ అంటాం కదా, అది రావడానికి దీంట్లో చర్యలు ఎక్కడ కనపడలేదు. ఇక రాష్ట్రాలు ఎట్లా దెబ్బతిన్నాయి, రాష్ట్రాలకు ఫైనలీ చెప్పండి, మీరు అడగదలుచుకున్నారు. ఒకటే విషయం ఏంటంటే, రాష్ట్రాలకు ప్రత్యేకంగా ఏదైనా సహాయం చేస్తారేమో, ఏదైనా రంగానికి ఏమైనా డిమాండ్స్ మీట్ చేస్తారంటే అది కూడా నాకు సెపరేట్గా ఇక్కడ కనపడలేదు. ఫైనల్గా ఏంటంటే, ఈ 6 విషయాలలో పెద్దగా మళ్ళీ ఎప్పట్లానే అదే మాటలు గొప్పగా చెప్తా ఉన్నారు. ఇప్పుడు మినిమం గవర్నమెంట్, మ్యాక్సిమం గవర్నెన్స్, ఇది కొత్తదేం కాదు కదా. రీఇన్విగరేటింగ్ హ్యూమన్ క్యాపిటల్, ఇంక్లూజివ్ డెవలప్మెంట్, ఇవన్నీ పడికట్టు పదాలు పోయిన 6 సంవత్సరాలు చెప్పినే మనం చెప్తా ఉన్నాం. కాబట్టి నేనేంటంటే, మీరు శాస్త్రీయంగా దీన్ని కనుక మనం చూస్తే ఇది అందరినీ నిరాశపరిచిన బడ్జెట్. మధ్యతరగతి వర్గాలకు, యువతకు, రైతులకు ఏమన్నా ప్రత్యేకమైన ప్రోత్సాహం ఇస్తే బాగుండేది. ఒక్కటి ఏంటంటే, హెల్త్లో 137% గ్రోత్ ఇన్ స్పెండ్ అంటున్నారు, అది పోయినసారికి సంబంధించి. కానీ దేశ జీడిపిలో 2.5% కల్లా వీ హ్యావ్ టు రీచ్ ది ఎక్స్పెన్సెస్. 2.5% అలొకేషన్ ఉండాలి, అది ఉందా లేదా చర్చ జరగాలి. ఓకే. పెట్రో ఉత్పత్తులపై అగ్రికల్చర్ సెస్ విధిస్తున్నట్టు బడ్జెట్లో నిర్మలా సీతారామన్ ప్రకటించారు. లీటర్ పెట్రోల్పై ₹2.50, అదేవిధంగా లీటర్ డీజిల్పై ₹4 భారం అగ్రికల్చర్ సెస్ రూపంలో విధించారు. తర్వాత ఆమె మాట్లాడుతూ, ఈ భారాన్ని ప్రజలపైన ఉండదు, దాన్ని కస్టమ్స్ డ్యూటీ తగ్గింపులో భాగంగా దాన్ని చేసుకుంటామన్నారు. పెరిగిన సెస్సు
పెట్రోల్ డీజిల్ పైన ఏదైతే ₹2.50 డీజిల్ పై ₹4 పెంచారో దానికి సమానంగా కస్టమ్ డ్యూటీ తగ్గిస్తున్నట్లు ఆమె ప్రకటించారు. మొత్తానికి పెట్రోల్ ధరలు ఒకవేళ పెరిగినా ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వంకి ఆదాయం పెరుగుతుందేమో కానీ జనాలకు మాత్రం అదనపు భారం ఉండదు అన్నది ఆమె చెప్పుకొచ్చారు. ఇదే విషయం మీద మనం మాట్లాడదాం. అదేవిధంగా బడ్జెట్లో రైతులకు సంబంధించిన చాలా విషయాలు మాట్లాడారు. ఎంఎస్పి విషయంలో చాలా ఇప్పటివరకు ప్రజలకు ఇచ్చాము, గోధుమ విషయంలో కావచ్చు, వరి ధాన్యం విషయంలో కావచ్చు. సో ఈ మీద చాలా రోజుల నుంచి సమ్మె చేస్తుంది, నిరసన తెలుపుతున్న దీని పక్కన పెడితే ప్రస్తుతం ది బడ్జెట్ మీద ప్రధానమంత్రి మోడీ మాట్లాడుతున్నారు. శశి థరూర్ కాంగ్రెస్ నుంచి మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ నుంచి శశి థరూర్ మాట్లాడుతున్నారు. చూద్దాం ఒకసారి. When will we see action and results? If you look at previous budget years and previous budget speeches, there has been a complete failure to fulfill what has been announced. There is, for example, a very high reliance on disinvestment, but in fact the government has failed to meet its disinvestment targets every year for the last 6 years. When you look at some of the specific promises being made, for example, on MSP, where have they fulfilled their previous promises on MSP? Have they actually been able to deliver anything that even exceeds the actual cost of inflation? They have not for the last 6 years. So the real question the country has to ask is, how will this government fulfill its promises, and what is the faith? The finance minister asked us all to have faith. Well, faith has to be built on a track record, and the track record, unfortunately, does not justify us feeling much faith. So as I said, I think this is like the garage mechanic who tells a client, I can't fix your brakes, so I'll make your horn louder. I mean, that's essentially what this government has done. A lot of talk, big loud noises, but they have not been able to fix the brakes yet, and the economy has been going downhill for the last few years. Thank you. ఇదే విషయాన్ని మనతో మాట్లాడేందుకు బడ్జెట్ మీద కాంగ్రెస్ ప్రతినిధి ఇందిరా శోభన్ గారు ఉన్నారు. శోభన్ గారు, మీరు ఎంఎస్పి విషయంలో మీరు చాలా ధర్నాలు చేశారు ఈ విషయంలో. అయితే బడ్జెట్లో దీనికి చాలా సపోర్ట్ చేశాము, ఎంఎస్పి విషయంలో చాలా కోట్ల రూపాయలు రైతులకు ఇచ్చాము అన్నారు. సో దీన్ని ఎట్లా చూస్తారు మీరు? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి మనం స్పష్టం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. కరోనా నేపథ్యంలో అంతకన్నా ముందు జరిగినటువంటి డిమానిటైజేషన్ జిఎస్టీ వల్ల దాదాపు ఈ 7.5 సంవత్సరాల కాలం నుంచి ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలో ఉన్నమాట వాస్తవం. సరే, అవి నిర్ణయాలు తెలిసి చేశారా, తెలియక చేశారా, ఏం చేశారా జరిగింది. మొత్తానికైతే భారతదేశంలో ఉన్నటువంటి సామాన్య ప్రజలు మినిమం కామన్ గా తను చేయాల్సినటువంటి పనిలో తను చేయాల్సి అనుకున్నటువంటి దాంట్లో చాలా వెనుకబడి ఉన్నమాట ముమ్మాటికి వాస్తవం. ఇప్పుడు ఇందాక చెప్పినటువంటి 80% పాపులేషన్ ఉన్నటువంటి ఫార్మర్ కి కరోనా సమయంలో చాలా ఇండస్ట్రీస్ మూతపడ్డాయి. మనకి అత్యధికంగా కొంత ఇన్కమ్ వచ్చేటువంటిది ఏదైనా ఉందంటే అది అగ్రికల్చర్ సెక్టర్. ఆ సెక్టర్ ని మనము వాటికి ఎంఎస్పి అన్నది మనం ప్రాపర్ టైంలో చేసి ఉన్నట్లయితే డెఫినెట్ గా లాభం పొందుండే వాళ్ళం. కానీ ఆ దిశగా ప్రభుత్వం యొక్క చర్యలు లేవన్నమాట వాస్తవం. ఇప్పుడు మీరు చెప్పినటువంటి వరి అండ్ గోధుమ తీసుకున్నట్లయితే ఎంత ఇచ్చారు? దానికి చట్టబద్ధత కల్పించని ఫస్ట్ అడుగుతున్నారు. అది చేయకుండా మిగతావన్నీ చేస్తున్నామని చెప్పడంలో ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి చాలా నీట్ గా అర్థమవుతుంది. రెండో అంశం ఏంటి అంటే పెట్రోల్ డీజిల్ కి తీసుకున్నట్లయితే పెట్రోల్ డీజిల్ దానిపైన ఇవాళ సెంచరీకి దగ్గరలో ఉన్నాం మనం. ఇవాళ పొద్దున ₹180 సిలిండర్ ధర పెంచారు వంటి కమర్షియల్ కి సంబంధించి. డొమెస్టిక్ ది ఇవాళ ₹750 డొమెస్టిక్ సిలిండర్ వస్తుంది. మరి పెట్రోల్ డీజిల్ పెరిగినప్పుడు ఆటోమేటిక్ గా నిత్యావసర వస్తువుల పైన దాని ఇంపాక్ట్ పడుతుంది కదా, దాని భారం పెరుగుతుంది కదా. ఇవాళ ప్రభుత్వం గొప్పగా చెప్పుకుంటుంది ₹1,20,000 కోట్ల ట్యాక్స్ వసూలు అయింది. ఎస్, ప్రభుత్వ ఖజానా ముందు నుంచి పెరిగింది, ఇవాళ కొత్త కాదు. ఎన్డీఏ వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ ఖజానా పెంచుకోవడంలో ఉన్నటువంటి శ్రద్ధ సామాన్యుడి యొక్క ఖజానా, సామాన్యుడి యొక్క జీవన ప్రమాణాలు పెంచే దాంట్లో ప్రభుత్వం యొక్క చర్యలు లేవు అనడానికి ఇవాళ మరొకసారి సుస్పష్టమైందన్నమాట వాస్తవం. సో దీనికి ఎగ్జాంపుల్స్ నేను కొన్ని చెప్పదలుచుకున్నాను.
నిజంగానే ప్రభుత్వం చిత్తశుద్ధి ఉండి గతం అట్లీస్ట్ ఇప్పుడైనా రియలైజ్ అయ్యి కొంతవరకు మనము ఈ కరోనా తర్వాత మనం కొంత రిలాక్సేషన్ సామాన్యుడికి ఇవ్వాలని అనుకుని ఉండినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చేయాల్సింది ఏంటి, ఈ సామాన్య ప్రజలకి ఆర్థిక ఉద్దీపన కింద వాళ్ళకి కొంత ఒక 6 నెలల సమయం పాటు కొంత వాళ్ళకి డబ్బును ఇచ్చి ఉంటే అది ఆటోమేటిక్ గా మళ్ళీ సర్క్యులేషన్ కి వచ్చేది. అప్పుడు కొంత మనము ఊరట కలిగి ఉంటుంది సామాన్యుడికి. కానీ అది ఎక్కడ మీరు ఇవాళ తీసినట్లు ఎక్కడ జరగదు ఆ విషయంలో. దాంతో పాటు MSMEకి సంబంధించినటువంటి దాంట్లో ఎలాంటి రాయితీలు ప్రోత్సాహకాలు ఎలాంటివి కనిపించలేదు. మీరు ఆ సెక్టర్ కి ఎక్కువగా ఇవ్వాల్సింది. ఎందుకు ఈ మాట అంటుందంటే 2019 and 20కి సంబంధించి ఒక భారత ఆర్థిక డేటా పర్యవేక్షణ ఒక సర్వే చేస్తే దాంట్లో 1,47,00,000 మంది ఉద్యోగాలు కోల్పోయారు. అంటే మనము ఎంప్లాయ్మెంట్ తగ్గినప్పుడు ఆటోమేటిక్ గా గ్రోత్ రేట్ కూడా తగ్గుతుంది. అది మన గ్రామీణ ప్రాంతాల్లో తీసుకున్నట్లయితే 9.2%, అర్బన్ ఏరియాలో తీసుకుంటే 8.9% గా ఉంది. ఉద్యోగాలు కోల్పోయినటువంటి వాళ్ళు ఆటోమేటిక్ గా ఏం చేస్తున్నారు, ఇవాళ వాళ్ళు స్వయం ఉపాధి కోసం చిన్న చిన్న పనులపైన ఆధారపడే పరిస్థితి వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ రాష్ట్రంలో కరోనా సమయంలో లాక్డౌన్ విధించినప్పుడు చాలా మంది సిటీలలో వాళ్ళ జీవితం కొనసాగిస్తున్నటువంటి వాళ్ళు ఊరికెళ్ళి వాళ్ళకు ఉన్నటువంటి ఎకరా పొలంలో వాళ్ళు వ్యవసాయం చేసుకోవడానికి అలవాటు పడ్డారు. ఎందుకంటే పిల్లల స్కూల్ బంద్ అయినాయి, ఆన్లైన్ ఉంది, అక్కడ పనులు దొరకట్లేదు, ఇక్కడ రెంట్లు కట్టుకోవాలి, ఏం చేయాలన్నటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నటువంటి ఉపాధి కోసం వెతుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ప్రభుత్వాలు బాసటగా నిలవాల్సినటువంటి సమయంలో బాసటగా నిలబడట్లేదు. మీరు ఏదైతే ముందు నుంచి చెప్పినటువంటి ఆత్మ నిర్భర్ భారత్ ఏదైతే చెప్పారో, ఆత్మ నిర్భర్ భారత్ మీరు ప్రకటించిన ప్యాకేజీలో ఎక్కడా కూడా మీరు దానికి సరైనటువంటి న్యాయం చేయలే, ఆ నిధుల కేటాయింపు జరగలే. పేరులోనే ఆత్మ నిర్భర్ ఉంది తప్ప నిజంగా వాళ్ళకి ఆ సామాన్యుడికి ఒక నిర్భయాన్ని ఇచ్చే విధంగా మీ యొక్క ప్రణాళిక లేదన్న మాట ముమ్మాటికి వాస్తవం. అంటే 27 లక్షల కోట్ల రూపాయలు ఆత్మ నిర్భర్ భారత్ కి ప్యాకేజీ కింద ఇచ్చామన్నారు. మీరు ఒక మాట 27 లక్షల కోట్ల రూపాయలు మీరు ఏది చెప్పారో ఈ 27 లక్షల కోట్ల రూపాయలు డివైడ్ చేయండి. 132 కోట్ల జనాభాకి మీరు డివైడ్ చేస్తే ఒక్కొక్కరికి ఎంత లేదన్నా మినిమం 10 నుంచి 15 లక్షల రూపాయలు వచ్చే పరిస్థితి ఉండింది. అది ఆటోమేటిక్ గా సర్క్యులేట్ వస్తుంది, గవర్నమెంట్ మళ్ళీ అవుతుంది కదా. మీరు అది ఇచ్చారా? ఎక్కడైనా జరిగిందా? మీరు చెప్పండి, ఈ స్కీమ్ కింద ఇంతమంది లబ్ధి పొందిందని చెప్పండి. ఎక్కడ కూడా లేదు, పేరులో ఉంది అంతే. ఇంకో అంశం ఏంటి అని అంటే ఇవాళ పన్ను రేటు ఇష్టారాజ్యంగా ఉన్నటువంటి పన్ను రేట్ ని ఇవాళ దాని వల్ల చాలా నష్టపోయినాం. అట్లీస్ట్ ఈ టైంలో కొంత పర్యవేక్షణ చేసుకుని ఉండాల్సింది, ఆత్మపరిశీలన చేసుకున్నది. ఆ దిశగా కూడా ఎక్కడ అడుగులు పడలేదు. తర్వాత గవర్నమెంట్ కి ఉన్నటువంటి అది మూలధనం వ్యయం పెంచాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఎక్కడ కూడా అది కూడా చేసినటువంటి పరిస్థితి మనకి ఇప్పుడు ఈ బడ్జెట్ దాంట్లో అయితే నాకు ఎక్కడైతే కనిపించలేదు. ప్రభుత్వ సెక్టార్ లో ఉన్నటువంటి ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి బ్యాంకులకి ఇవాళ ఊరట ఇవ్వాల్సినటువంటి ఎక్కువగా వాటికి పైన కొంత కాన్సన్ట్రేషన్ పెట్టి పెట్టుబడి చేసి ఉండాల్సింది. కానీ అది కూడా ఎక్కడ జరగలే. ఇవాళ బ్యాంక్ సెక్టార్ అన్ని కూడా విలీనం చేయడం వల్ల చాలా సందర్భాల్లో ప్రజలకి ఈ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత బ్యాంకుల పట్ల విశ్వాసాన్ని కోల్పోయే పరిస్థితికి వచ్చినారు. అంటే ఇక్కడ బ్యాంకుల విషయం మాట్లాడారు కాబట్టి విషయం అక్కడ ఆర్బీఐ అన్నది ఒక రెగ్యులేటర్ అథారిటీ ఉంటుంది. ఆ బ్యాంకులు ఒకవేళ వాటి రీస్ట్రక్చర్ కావచ్చు, బ్యాంకులకు సంబంధించిన అంశాలు ఆర్బీఐ చూసుకుంటుంది అన్నది కేంద్ర ప్రభుత్వం వాదన. సో ప్రభుత్వం కేంద్రం నేరుగా మాట్లాడదు. ఒక మాట ఇప్పుడు ఆర్బీఐకి బేసిక్ గా ఇప్పుడు ఈ ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆర్థిక నియంత్రణని విస్తృతంగా పరిగణలోకి తీసుకున్నటువంటి ఆర్బీఐ ఉండొచ్చు, సెబీ ఉండొచ్చు, ట్రాయ్ ఉండొచ్చు, ఇలాంటి అంశాల అన్నింటి పైన కూడా ఒక సమగ్రమైనటువంటి ప్రణాళిక చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. కానీ అది ఎక్కడ మనకి కనిపించినట్టుగా నాకైతే అనిపించలేదు. సో మోర్ ఓవర్ అన్నింటికన్నా ఎక్కువగా ఇవాళ జరిగినటువంటి దాంట్లో మాక్సిమం గా హెల్త్ కి మనము ప్రయారిటీ చేయాలి. కరోనా సమయంలో మనం నేర్చుకున్న పాఠాలతో హెల్త్ కి ఎక్కువ ప్రయారిటీ చేసి ఉండాలి. కానీ హెల్త్ విషయానికి వచ్చి వల్ల ప్రతి దగ్గరలో ఒక ఎయిమ్స్ తరహా హాస్పిటల్స్ డెఫినెట్ గా ఒక జిల్లాకు ఒక్కటన్నా మనం ఏర్పాటు చేసుకున్నట్లయితే ప్రభుత్వమే ఒక ఇన్సూరెన్స్ ని, ప్రభుత్వమే ఉచిత వైద్యాన్ని అందించే విధంగా, ఉచిత విద్యను అందించే విధంగా ప్రభుత్వ ప్రణాళికలు ఉండాలి. కానీ ఇవి రెండు చాలా కాస్ట్లీ అయినాయి. నువ్వు ఎంత సంపాదించిన సంపాదన అంతా వీటికే పెట్టే పరిస్థితి ఇవాళ దేశంలో ఉంది. మనం ఇది సాధించినంత వరకు మనం దేశంలో పురోగతిని మనం ఎక్స్పెక్ట్ చేయడము నా ఉద్దేశంలో అయితే అది అత్యాశం అవుతుంది అనుకుంటా. ఇంకొక విషయం ఏంటంటే ఇందాక అన్న చెప్పినట్టుగా చాలా దగ్గరలో కూడా ఎలక్షన్స్ ఉన్నాయి. దాదాపు ఒక 6 రాష్ట్రాల్లో ఎలక్షన్స్ ఉన్నాయి. ఎలక్షన్స్ ఉన్నటువంటి రాష్ట్రాల్లో వరాలు ఇచ్చారు మీరు.
బెంగాల్ కి ఇప్పుడు ఏంటి పశ్చిమ బెంగాల్లో ఎలక్షన్స్ ఉంది, 25,000 కోట్ల రూపాయలు రోడ్డు థియేటర్ చెన్నైలో 2 ఇచ్చారు. చెన్నైకి సంబంధించినటువంటి మెట్రోకి సంబంధించి అక్కడ ఒక 63,000 కోట్లు, రోడ్లకు సంబంధించి 1,00,000 కోట్ల రూపాయలు ప్రకటించారు. కేరళలో 65,000 కోట్ల రూపాయలు రోడ్లకు వెళ్ళారు. మరి తెలంగాణ ఏం పాపం చేసింది? ఇప్పుడు తెలంగాణలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ వాళ్ళు అధికారం రావాలని అంటే కలలు అంటున్నారు కదా, మరి ఈ రాష్ట్రానికి మీరు ఏమేమి అందించారో చెప్పాల్సిన బాధ్యత పని. ఈ రాష్ట్రం నుంచి అత్యధికంగా జిఎస్టీ ట్యాక్స్ రూపంలో వెళ్తున్నప్పుడు తిరిగి ఇవ్వాల్సినటువంటి దాంట్లో ఎక్కడా కూడా వచ్చే పరిస్థితి కనిపిస్తలే. పలుమార్లు మాట్లాడుతున్నాం. ఈవెన్ ఇవాళ బాధ్యత మన అందరిపైన ఉంది. పార్టీలకు అతీతంగా తెలంగాణ రాష్ట్రంలో తెచ్చుకోవాల్సిన ఫండ్స్ పైన మాట్లాడే బాధ్యత అందరికీ ఉంది. ఐటీఐఆర్ ప్రాజెక్ట్ వచ్చినట్లయితే నీకు ఇక్కడ ఏమంటారు పెట్టుబడులు వస్తాయి, దానితో పాటు ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణ బిడ్డలకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి. మరి ఉద్యోగ కల్పన చేయకుండా, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ చేయకుండా మనము పురోగతిని ఏ విధంగా ఆర్థిక పురోగతిని మనము ఎక్స్పెక్ట్ చేస్తాము అన్నది ప్రైమరీ. ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఒక ఐఐఎం ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం లేదు. తెలంగాణ వచ్చినప్పటి నుంచి కూడా అడుగుతున్నారు, కానీ అది ఎక్కడ కూడా జరగలేదు. ఈ సందర్భంలో ఇక్కడ గుర్తు చేయాలి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ అనేది వచ్చింది. అది తెలంగాణ ఏర్పడిన తర్వాత విజయవాడకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ఇవాళ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన దగ్గర జాగా కేటాయించాం, మాకు ఇవ్వండి అని అడుగుతున్నారు. మరి ఎందుకు చేయట్లేరు అంటే మీకు తెలంగాణ అనేది ప్రయారిటీ లేదా, తెలంగాణ రాష్ట్రము అనేది ఒకటి ఉందన్నది సోయి లేదా, మా ట్యాక్సులు కావాలి తప్ప అభివృద్ధిలో మేము లేము అన్నది భారతీయ జనతా పార్టీ చెప్పదలుచుకుందా అన్నది సూటి ప్రశ్న ఇక్కడ. దీనితో పాటు ఇవాళ రైల్వే కోచ్ ఫ్యాక్టరీ నేను పుట్టినప్పటి నుంచి అడుగుతున్నాం రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, కానీ అది ఇప్పటిదాకా రైల్వే కోచ్ లేదు. బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ ఎవ్రీ టైం అడుగుతున్నాం, దీని పరిస్థితి లేదు. ట్రైబల్ యూనివర్సిటీ అదే పరిస్థితి. అంటే ఒకటి కాదు, రెండు కాదు, ఇవాళ చాలా తెలంగాణ రాష్ట్రానికి నిధులు తెచ్చుకోవాల్సిన అవసరం ఉన్నది. ఒకవైపు నుంచి ముఖ్యమంత్రి గారు ఇది ఏమంటారు అత్యధికంగా ఇన్కమ్ ఉన్నటువంటి రాష్ట్రము, నేను సర్ఫేస్ బడ్జెట్ లో ఉన్నాను, నాకేం పర్వాలేదు, బంగారు తెలంగాణ అంటారు. కానీ మరి బంగారు తెలంగాణలో మన బతుకుల వైపుకి కావాల్సినటువంటి నిధుల్లో మాత్రం కొరత కనబడుతుంది. ఈ కొరత విషయాన్ని పూడ్చడం కోసం కేంద్రం నుంచి తెచ్చుకోవాల్సిన బాధ్యత ఉన్నప్పుడు శోభన్ గారు మీరు నేను ఒక్క నిమిషం అండి, మీరు ఈ బడ్జెట్ కి ఒకవేళ ఇస్తే ఎన్ని మార్కులు ఇస్తారు? ఇస్తారా అసలు ఇవ్వరా? జీరో. ఎందుకు అనంటే నా రాష్ట్రం థ్యాంక్ యూ అండి. కృష్ణారెడ్డి గారు యాజ్ ఎకనమిస్ట్ అండ్ మీరు అసిస్టెంట్ ప్రొఫెసర్ కూడా ఎకనామిక్స్లో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో. సో ఓవరాల్గా రాజకీయ పార్టీల విషయాన్ని పక్కన బడ్జెట్లో ఏదైనా సానుకూల అంశం ఈ బడ్జెట్లో ఉన్నాయా? ఏమున్నాయి సానుకూల అంశాలు అంటే ప్రధానంగా ఈ యొక్క బ్యాడ్ బ్యాంక్ అనేది కాన్సెప్ట్ ఏదైతే ప్రపోజ్ చేశారో దాన్ని అప్రిషియేట్ చేయొచ్చు. అంటే ఎందుకంటే ఇది గతంలో కూడా విఠలాచార్య గారు అంటే ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ అవుతున్నారు, గత కాలంలో కూడా చాలా ఎంఫసైజ్ చేశారు. ఎందుకంటే గుడ్ బ్యాడ్ని రెండు మిక్స్ చేస్తున్నాం, దానివల్ల ఏంటంటే స్ట్రెస్ పెరుగుతుంది. కాబట్టి బ్యాడ్ బ్యాంక్ అనేది ఒకటి పెట్టేసి దాని ద్వారా ఏదైతే బ్యాంక్ నుంచి ఎన్పిఎస్ ఏదైతే పెరుగుతున్నాయో వాటిని కనుక రికవర్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది, మానిటర్ చేయడానికన్నా కాన్సెప్ట్స్లో ఈ బ్యాడ్ బ్యాంక్ ఏదైతే ఉందో కొంతవరకు హోప్ చేయొచ్చు. ఎందుకంటే బ్యాంకింగ్ సెక్టర్ పైన చాలా ప్రెషర్ ఉండి ఎన్పిఎస్ గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో బ్యాడ్ బ్యాంకు మన ఒక ఐడియా అనేటువంటిది కొద్దిగా రిలీఫ్ ఇచ్చే అంశం, బ్యాంకులని స్ట్రెంథెన్ చేసుకోవడానికి ఒక స్కోప్ ఉంటుంది, ఒకటి చూడొచ్చండి. ఇంకొకటి సోషల్ సెక్యూరిటీకి గిగ్ ఎకానమీ అని చెప్పేసి కూడా మన ఫైనాన్స్ మినిస్టర్ గారు చెప్పారు. అంటే దాని యొక్క గిగ్ ఎకానమీ అంటే ఏంటంటే ఎవరైతే ఆ ఇన్ఫార్మల్ సెక్టార్లో పనిచేస్తున్నారో, అంటే ఇవాళ ఊబర్, ఓలా నుంచి జొమాటో లాంటి అనేక రకాల ఇన్ఫార్మల్ సెక్టార్లో పనిచేస్తున్న వాళ్ళందరికీ కూడా ఈ సోషల్ సెక్యూరిటీని అందరికీ ఎక్స్టెండ్ చేస్తాం. అంటే ఆరోగ్యపరంగా కానీ లేదంటే వారికి క్రెడిట్ ఫెసిలిటీస్ కానీ ఈ బెనిఫిట్స్ అన్నీ కూడా మినిమం వాళ్ళకి ఒక అష్యూరెన్స్ సెక్యూరిటీని ఇవ్వదలుచుకున్నామనేటువంటిది గిగ్ ఎకానమీ వీళ్ళందరికీ కూడా ఎక్స్టెండ్ చేస్తున్నటువంటిది కూడా కొంత ఊరట కలిగించే అంశం అనమాట. ఎందుకంటే ఈ యొక్క వర్గం ఎవరైతే అసంఘటిత రంగంలో ఉన్నారో వీళ్ళందరూ కూడా ఏ రకమైనటువంటి ప్రభుత్వం నుంచి కానీ క్రెడిట్ ఫెసిలిటీస్ కావచ్చు, లేదంటే ఇప్పుడు ఎందుకంటే జొమాటో, ఊబర్ లాంటి వాటిలో కూడా వెహికల్స్ కావాలనుకున్న వాళ్ళకి లోన్స్ తీసుకోవడానికి కానీ, అదేవిధంగా మిగతా రంగాల్లో పనిచేసే వాళ్ళందరూ కూడా ఆరోగ్యపరమైనటువంటి ఆర్థికపరమైన సహాయాన్ని ఈ బడ్జెట్లో మేము అందిస్తామని చెప్పడం జరిగింది. అది కూడా ఒక ప్రధానంగా మనం ఒక పాజిటివ్ అంశంగా చూడొచ్చు. అంటే ఆదాయం పెంచుకునే దాంట్లో విషయంలో డిస్ఇన్వెస్ట్మెంట్ అన్నది ఇందాక శశి తరూర్ గారు మాట్లాడుతూ ఇప్పటివరకు ఆ టార్గెట్ రీచ్ కావట్లేదు, ఆ దిశగా కూడా ఏం పెద్దగా ఇందులో లేదన్నారు. నిజంగా అట్లాంటిది ఉందా? లేదు, డిస్ఇన్వెస్ట్మెంట్ ఐ థింక్ ప్రభుత్వం చాలా వేగంగా ముందుకు పోతుందని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళు ప్రధానంగా దీని ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకొని మిగతా వర్గాలను సంక్షేమ కార్యక్రమాలకు పెట్టాలనే ఆలోచనలో కనబడతా ఉంది. కాకపోతే ఏంటంటే ప్రభుత్వ రంగంలో లాభాల బాటలో నడిచేటువంటి సంస్థలను వేగంగా ప్రైవేట్ చేయడం అయితే కొంత ఆందోళనకరం. ఎందుకంటే
ఎందుకంటే ఇప్పుడు ఎల్ఐసి లాంటి సంస్థలు సరే కొంత ఒక 5% వరకు వాళ్ళు గతంలో చెప్పినట్టుగా చేస్తే పర్వాలేదు, కానీ పెద్ద ఎత్తున కనుక వెళ్ళినట్లయితే, ఎందుకంటే ఆల్రెడీ లాభాల్లో నడుస్తున్న సంస్థలు ఏదైతే ఉన్నాయో వాటిని కాపాడుకొని వాటిని కూడా చేసుకోవాలి. కానీ ప్రభుత్వం ప్రతిసారి పదే చెప్తుంది ఏంటంటే మేము మినిమం గవర్నమెంట్ చూస్తాం, మ్యాక్సిమం గవర్నెన్స్ ఇస్తామన్న దాని దిశగానే ప్రభుత్వం ఓవరాల్గా చేస్తుంది. కాకుండా ఏంటంటే చాలామంది ఎక్స్పెక్ట్ చేసింది ఏంటంటే రైతుల కొత్త వ్యవసాయ చట్టాలు వచ్చినటువంటి నేపథ్యంలోనూ, అదేవిధంగా రైతుల ఆందోళన దృష్ట్యా వ్యవసాయ రంగంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి పెద్దపీట వేస్తామన్నటువంటి విషయాన్ని పైన ఎక్కువ ఉంటుందేమని కొంత ఆశాభావాన్ని వ్యక్తం చేశాం. కానీ దాంట్లో కొంత నిరాశ, కొన్ని కోట్ల రూపాయలు ఏదో అంటే ఇది ఈ నేషనల్ ఈ ఆన్లైన్ మార్కెటింగ్ వ్యవస్థ కూడా కొన్ని ఫండ్స్ అలొకేట్ చేశాము, కొంత అమౌంట్స్ అలొకేషన్ చేశారు, కానీ అనుకున్నటువంటి స్థాయిలో లేదు. బహుశా వారికి ప్రభుత్వానికి ఆలోచన ఏముండొచ్చు అంటే వ్యవసాయ రంగం కోవిడ్ సమయంలో కూడా పాజిటివ్ గ్రోత్ రేట్ లో ఉంది కాబట్టి దానికి చేయలేదు, అంటే ఉన్నది కాబట్టి మిగతా రంగాలపైన దృష్టి పెట్టాలన్న ఆలోచన కావచ్చు. ఇంకొక నిరుత్సాహంగా ఇచ్చేది ఏంటంటే అసంఘటిత రంగంలో ఉపాధి కలిగిస్తున్నటువంటి ఎంజీ నరేగా వాటికి కూడా నిధులు కొంత అదనంగా కేటాయించినట్లయితే కొంచెం బాగుండేదేమో. ఎందుకంటే గతంలో కోవిడ్ సమయంలో మనం 40,000 కోట్ల రూపాయలను అదనంగా ప్రకటించాము. ఇప్పటికీ పూర్తి స్థాయిలో ఆర్థిక వ్యవస్థ అందుకోలేదు. మైగ్రెంట్ వర్కర్స్ అందరూ కూడా మళ్ళీ పనిలో పూర్తి స్థాయిలో లేరు కాబట్టి కొంత అడిషనల్ ఫండ్స్ కనుక ఇచ్చినట్లయితే కొద్దిగా బాగుండేది. అక్కడ కూడా కొంత నిరాశన అయితే కనబడతాం. సో దీంతో పాటు మనతో స్టూడియోలో జాయిన్ అయ్యారు ఎన్వి సుభాష్ గారు, బీజేపీ పార్టీ తరఫున. సార్, బడ్జెట్లో గతంలో ఉన్నదానికి కొనసాగింపు లాగానే ఉంది తప్ప ప్రత్యేకంగా ఈ బడ్జెట్లో కేటాయింపులు 1-2 విషయాలు కేవలం ఎన్నికలు జరిగే రాష్ట్రాలకు సంబంధించిన అక్కడ తీసుకునే తప్ప మిగతాది లేదన్నది అన్ని వర్గాల నుంచి వస్తున్న అభిప్రాయం. సో దీన్ని ఎట్లా సమర్థించుకుంటారు మీరు? ఒకటండి, మనం ఈ టైంలో ఈ యొక్క మొత్తం పాండమిక్ సిచ్యువేషన్లో ఎంత మంచి బడ్జెట్ ఇచ్చడం కూడా ఆర్థిక మంత్రికి శుభాకాంక్షలు తెలపాలి. ఎందుకంటే మనం ఒక కంపారిటివ్ స్టేట్మెంట్ కనుక తీసుకుంటే, అంటే మన దేశం తర్వాత వేరే దేశాలతో మనం కనుక నిజంగా కంపేర్ చేస్తే మనకున్న జనాభా, మనకున్న డిఫరెంట్ పారామీటర్స్, మనకున్న లిమిటెడ్ రిసోర్సెస్తో కనుక మనం నిజంగా మొత్తం కంపేర్ చేస్తే ఒక సిచ్యువేషన్లో మనం ఎలా బయటకు వస్తామనేది చాలా క్లియర్గా చెప్తున్నారు అన్నట్టు. సరే, రాష్ట్రాలకు వాటా రాలేదు, తర్వాత నిధులు కొన్ని సంఘాలకు ఏంటంటే వాటికి ఇవ్వలేదు అని చెప్పి ఆ ఒక వాదన పక్కన పెట్టినా కూడా ఇటువంటి సిచ్యువేషన్లో అంటే మనకు World War I, World War II తర్వాత అప్పుడున్న సిచ్యువేషన్ వేరు, ఇప్పుడున్న సిచ్యువేషన్ వేరు. ఎందుకంటే మనం 5 ట్రిలియన్ ఎకానమీ గురించి మనం ఏంటంటే మాట్లాడుతున్నాం. మోదీ గారు ఎప్పుడు కూడా 5 ట్రిలియన్ ఎకానమీ గురించి మాట్లాడుతున్నారు. 2030 వరకు మనం ఒక సూపర్ ఎకనామిక్ పవర్గా రావాలని చెప్పి అడుగులేసే సమయంలో, ఈ టైంలో మనకి ఒక పాండమిక్లో, ఈ సిచ్యువేషన్లో దీన్ని ఎలా అధిగమించాలని చెప్పి ఒక దానికి మనం ఏంటంటే వస్తున్నాం. ద్రవ్యలోటు మనం ఏదైతే మొత్తం అంత తక్కువ చేయాలని చెప్పి, ఇన్ఫ్లేషన్ ఏంటంటే తక్కువ చేయాలని చెప్పి, ఒక ఆత్మనిర్భర్ ప్యాకేజ్ లాస్ట్ ఏదైతే మొత్తం పాండమిక్లో 20 లక్షల కోట్ల రూపాయలు ఏంటంటే ఫైనాన్షియల్ స్టిమ్యులస్ ప్యాకేజ్ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఇచ్చినప్పుడు చాలామంది దానికి ఏంటంటే మొత్తం వ్యతిరేకిస్తున్నారు. అంటే ఒక కామన్ మనిషికి ఏం డెవలప్మెంట్ అవుతుందని చెప్పి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తానండి. ఇవాళ జిఎస్టీ రూపంలో ఇవాళ మనకు 1,20,000 కోట్ల రూపాయలు ఏంటంటే మంత్కి వచ్చినాయి. అంటే ఇవాళ ఉన్న సిచ్యువేషన్లో మనం ఏ విధంగా ముందుకెళ్తున్నామని చెప్పి దీనికి ఒక చిన్న అంటే జస్ట్ ఉదాహరణ. అంటే మొత్తం డిసెంబర్, ఈ యొక్క మొత్తం జనవరిలో అంటే దినదిన అభివృద్ధి చెందుతుంది, కానీ ఎక్కడ కూడా ఏంటంటే ఆర్థిక వ్యవస్థ కుదేలు అవుతుందని చెప్పి ఎక్కడ కూడా. మీరు జిఎస్టీ విషయం అన్నారు. జిఎస్టీ విషయం పన్నుల వసూళ్ల మీద దృష్టి పెడుతున్నప్పుడు తిరిగి ప్రజలకు ఇవ్వడంలో ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో అది ఈ బడ్జెట్లో చేయలేకపోయిందన్న వాదన కూడా వినపడుతుంది. ఇప్పుడు పోయిన సంవత్సరం ఏదైతే అంటే కామన్ సిటిజన్స్కు చాలామంది ఇవాళ ఏంటంటే విమర్శలు వస్తున్నాయి అన్నట్టు. అంటే కామన్ మనిషికి ఏంటంటే మనకు ఇన్కమ్ ట్యాక్స్ రిబేట్స్ ఇవ్వలేదని చెప్పి అదే ఇప్పుడు మొత్తం ఏంటంటే కంటిన్యూ చేస్తున్నారు. ఇవాళ ఒక్కటండి, మనం ఏంటంటే దీని కూడా ఏంటంటే మనం ఊరికే ఏంటంటే మాట్లాడడం ఈవెన్ సిచ్యువేషన్ కాకుండా 2013-14లో మనకు కేవలం 80 లక్షల మంది ఈ యొక్క ట్యాక్స్ పేయర్స్ ఉండే. 2018-19 వరకు 3.31 crores అయింది అన్నట్టు. ఈ సమయానికి వచ్చే వరకు ఏంటంటే 6.8 crores అయింది అన్నట్టు. అంటే పన్నులు ఏంటంటే అందరూ కూడా అంటే అన్ని డిపార్ట్మెంట్స్, తర్వాత అన్ని ఏంటంటే మన ఈ మొత్తం పెద్ద కంపెనీస్, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్ కూడా అన్ని ఏంటంటే వసూలు చేస్తున్నా కానీ గవర్నమెంట్ పే చేస్తలేదు. అంటే మీరు జాయిన్ కాకముందు, మీరు బడ్జెట్లో ఇక్కడ డిస్కస్ జాయిన్ కాకముందు శ్రీధర్ రెడ్డి గారు అదే విన్నారు. విషయం ఏంటంటే ఏదైతే పన్నులు గతంలో ఉండదో ఆ పన్నుల శాతం ఒకవేళ తీసుకుంటే ట్యాక్స్ రూపంలో తీసుకుంటే రాష్ట్రాలకు ఇవ్వాల్సి వస్తుందన్న ఉద్దేశంతో సెస్ల రూపంలో పెంచుకుంటూ పోతున్నారు. దాని కారణంగా పన్నుల వాటా రాష్ట్రానికి తగ్గిపోతుంది అన్నది ఆయన వాదన.
ఒక్క నిమిషం అండి. ఇప్పుడు శ్రీధర్ రెడ్డి గారు కాదు ఒక్క నిమిషం. ఇప్పుడు అదే పాయింట్ నేను సబ్స్టాంటియేట్ చేస్తున్నాను. అంటే ఇఫ్ యూ లుక్ ఎట్ 2012 and 13 టోటల్ ట్యాక్స్ రెవెన్యూ టు ద జీడిపి రేషియో తీసుకుంటే దట్ వాజ్ 10.4%. వెన్ యూ టేక్ 2019-20 అంటే 7 years తర్వాత తీసుకుంటే వీ హ్యావ్ గాన్ డౌన్ టు 9.9%. నెంబర్ ఆఫ్ ట్యాక్స్ పేయర్స్ పెరిగితే ప్రపోర్షనేట్గా ట్యాక్స్ రెవెన్యూ పెరగాలి కదా. నెంబర్ ఆఫ్ ట్యాక్స్ రెవెన్యూ పెరిగితే జనరల్ కామన్ సెన్సికల్ అప్రోచ్. కానీ ఎందుకు జీడిపి రేషియోలో గతంలో 10.4% ఉంటే 9.9% తగ్గింది? అంటే టోటల్ ట్యాక్స్ రెవెన్యూలో రెవెన్యూ సర్చార్జెస్ సెస్ నేను ఇంతకుముందు చెప్పినాను, మీరు ఇండైరెక్ట్ దాంట్లో మొత్తం కామన్ పూల్ ఏదైతే ఉంటుందో రాష్ట్రాలకు కేంద్రం ఇవ్వగలిగే పనుల వాటా పూల్ తగ్గడానికి కారణం ఏంటంటే ఇది ఈ సెస్. అండ్ ఇప్పుడు ఇవాళ మనం చూసినాం కదా, వారు కస్టమ్ డ్యూటీ ఈ డ్యూటీ అది ఏ మాట చెప్పినా కానీ ఎక్కడ తగ్గించినా కానీ ఆ 4% ద్వారా వచ్చే ఆదాయం మళ్ళీ కూడా రాష్ట్రాలకు వాటా రాదు, అది కేంద్రం పాకెట్లోనే ఉంటుంది. ఇప్పుడు కామన్ మ్యాన్ మీద భారం పడుతుంది పడదు రేపు పొద్దున మనం చూస్తాం. పడినా పడకున్నా వచ్చే 4 రూపాయలు 100కి కేంద్రం పాకెట్లకే పోతాయి, రాష్ట్రానికి రావు. ఇంకొకటి మీకు ట్యాక్స్ రెవల్యూషన్ మీకు లెక్క చెప్తా. 2019-20లో గతంతో పోలిస్తే మనము ట్యాక్స్ రెవల్యూషన్ 20% తగ్గింది. అంతకుముందు సంవత్సరము 8,09,133 కోట్ల రూపాయలు రాష్ట్రాలకు కేంద్రం పంచితే 19-20లో 6,50,677 కోట్లు మాత్రమే పంచారు. అంటే దగ్గర 1,57,000 కోట్ల రూపాయలు ఓవరాల్గా రాష్ట్రాలకు పంచే పన్నుల వాటా శాతం తగ్గింది. ఇది ఎందుకు తగ్గింది? మీరు ట్యాక్సెస్ రానియట్లే, సెస్సులు సర్చార్జీల రూపంలో తెచ్చుకొని మీ పాకెట్లు నింపుకొని రాష్ట్రాల పొట్టగొడతా ఉన్నారు. తెలంగాణ రాష్ట్రం ఒకటి ఇవాళ తెలంగాణ రాష్ట్రము కోవిడ్ సమయంలో దగ్గర మనం నష్టపోయింది 53,750 కోట్ల రూపాయలు ఈ సంవత్సరం ఓవరాల్ రెవెన్యూ లాస్. మరి రాష్ట్రాలు ఈ రకంగా అన్ని రాష్ట్రాలు దే విల్ హ్యావ్ దేర్ ఓన్ ఇంపాక్ట్. వీటిని పూడ్చుకోవడం కోసము మీ దగ్గర నుంచి సహకారం పెరగాలన్నా తగ్గాలన్నా? ఒకవేళ మీరు సెస్సులు పెంచుకుంటూ పోతే డెవల్యూషన్ తగ్గుతా వస్తుంది. ఒకటండి ఏంటంటే ఇప్పుడు సెస్సులు ఏంటంటే మొత్తం ఏదంటే పెరుగుతున్నాయని చెప్తున్నారు. సెస్సులు పెరుగుతున్నప్పుడు తర్వాత కస్టమ్స్ సుంకం కూడా ఏంటంటే మొత్తం తగ్గించింది కదండి. అంటే సెంట్రల్ ప్యాకెట్ ఓన్లీ సెంట్రల్ ప్యాకెట్ పోయిన తర్వాత కస్టమ్ డ్యూటీలు ఏంటంటే సుంకం ఏదైతే మొత్తం ఏంటంటే తగ్గిస్తుంది అంటే డైరెక్ట్ గా ఏంటంటే బెనిఫిట్ ఫర్ ఏంటంటే కామన్ పర్సన్ కదా. ఇప్పుడు ఇవాళ ఒక మొత్తం ఏంటంటే మొత్తం అంటే ఎవరైనా ఒక ఇండస్ట్రీ పెట్టాలంటే హౌ మెనీ టాక్సెస్ ఈ సెస్ 4% పెరిగిన తర్వాత కామన్ మ్యాన్ కి పెట్రోలు డీజిల్ రేట్లలో రేపటి నుంచి ఏం మార్పు రాదంటారా? పెరగదని గ్యారంటీ ఇవ్వగలుగుతారా? మీరు గ్యారంటీ ఇవ్వలేరు. ఆమె ఓన్లీ సమర్థించుకోవడం కోసము కస్టమ్స్ డ్యూటీ గురించి ఒకటి బహానా తీసుకున్నారు తప్పితే నేను ఇక్కడ నుంచి అడుగుతా ఉన్నాను, ఈ 4% సెస్ పెరిగిన తర్వాత ఒక విషయం మీరు పెట్రోల్ అడుగుతున్నాను, రాష్ట్రాలు ఏ విషయంలో పెట్రోల్ డీజిల్ ప్రైసులు పెరిగినప్పుడు ఏమాత్రం మాట్లాడితే తగ్గినప్పుడు మాత్రం ఓ రకంగా చూస్తుంది. రాష్ట్రాలకు వస్తున్నది పెట్రోల్ డీజిల్ ప్రైస్ పెరిగిన కొద్దీ ప్రస్తుతం సేల్స్ ట్యాక్స్ అమలు ఉంది కాబట్టి ఎంత పెరిగినా కూడా రాష్ట్రాలకి లాభం అవుతుంది. సెస్ పరంగా ఒక లిమిటెడ్ పీరియడ్ చాలా ఎందుకు రాష్ట్రాలు తగ్గించుకోవట్లేదు? దాంతో వచ్చేది ఎంత షేర్ ఉంటుందండి? బేసికలీ స్టేట్స్ ఓన్ రెవెన్యూ జనరేషన్ తర్వాత మీరు ఇప్పుడు వీటి ద్వారా వచ్చేటువంటి ఒక పూల్ ఎంత ఉంటుందండి? వెరీ మినిమల్. కాబట్టి దాని గురించి మాట్లాడేంత కామన్ మ్యాన్కి ఇంపాక్ట్ అయ్యే విషయం కాబట్టి మాట్లాడుతూ ఉన్నాం. రెవెన్యూ ఇక్కడికి రాష్ట్రాలకు తగ్గిందా లేదా అనే అంశమే కాదు, పెట్రోల్కి సంబంధించి డీజిల్ సంబంధించి ఇవాళ మిగతా ఓన్. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం చూస్తే పోయిన 6 సంవత్సరాలుగా చేసిన అన్ని అభివృద్ధి కార్యక్రమాలు 75% ఓన్ ట్యాక్స్ రెవెన్యూ, ఓన్ రెవెన్యూ. స్టాటిస్టిక్స్ నేను చెప్పింది కాదు, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చెప్పింది కాబట్టి అది మినిమల్. కామన్ మ్యాన్ సెంట్రిక్ గా మాట్లాడుతున్నాం. పార్లమెంట్లో నిర్మలా సీతారామన్ గారు ఇంకొక బడ్జెట్ కూడా ఏంటంటే బడ్జెట్తో పాటు 15th ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్ కూడా పెట్టినారు. 15th ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్లో చాలా క్లియర్గా ఏముంది, తెలంగాణ రాష్ట్రం మిగిలిన రాష్ట్రము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రము లోటు బడ్జెట్ అని చెప్పి అంటే క్లియర్గా చెప్పింది అన్నారు. ఇంకొకటి ఏంటంటే మనం ఏంటంటే ఇవాళ మొత్తం గమనించాలి ఏంటంటే మనకు ఇంకొక రాష్ట్రం కూడా ఏర్పడింది. జమ్మూ అండ్ కాశ్మీర్లో ఏంటంటే ఏదైతే ఒక రాష్ట్రం ఉంటే ఒకటి యూనియన్ టెరిటరీ అయిపోయిందంటే 2 మొత్తం రాష్ట్రాలు వచ్చిందన్నారు. డివల్యూషన్ ఆఫ్ ఫండ్స్ అనేది మనం ఎంత చేసినా కూడా వీ హ్యావ్ టు సపోర్ట్ దట్ స్టేట్ ఆల్సో. ఎందుకంటే ఫెడరల్ కోఆపరేటివ్ సిస్టమ్లో వీ హ్యావ్ టు సపోర్ట్ ఆల్ ద స్టేట్స్, నాట్ ఓన్లీ తెలంగాణ ఆర్ నాట్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్.
ఇటువంటి మొత్తం ఏదైతే రెవెన్యూ కంప్లీట్ వస్తుందో Okay, okay. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి డస్ టు బి డిస్ట్రిబ్యూటెడ్ ఒక ఎవ్రీవేర్ నిమిషం, అన్నట్టు ఒక నిమిషం, ఒక నిమిషం. ఎవ్రీవేర్ ఫెడరల్ అప్రోచ్ లో ఇప్పుడు ఫెడరల్ అప్రోచ్ లో ఖచ్చితంగా పెట్రోల్ మీరు అన్నట్లు పెట్రోల్ ఒక ధర నిమిషం, కనుక ఒక నిమిషం. ఆగండి వేరే రాష్ట్రాలకి మీరు పెట్రోల్ 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 చెప్పింది ధర కాదు, పెరిగింది ఒక point అంటే మీరు ఎక్సైజ్ అంటే కొంచెం Right, okay. తక్కువ చేయండి, కొంచెం తక్కువ చేయండి Okay. అయిపోతుంది కదా Sure, మీకు. sure. ఫెడరల్ అప్రోచ్ లో రాష్ట్రాలు నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ బీమార్ రాష్ట్రాలు గతంలో మీరన్నారు వాళ్ళకి ఇవ్వడానికి మనం ఇబ్బంది, కానీ మిగతా రాష్ట్రాలకు కూడా చేయాల్సినటువంటి సాయం చేయాలి కదా అని నేను మాట్లాడుతూ ఉన్నాను. మీరే ఇప్పుడు మీరేమన్నారు, నిర్మలా సీతారామన్ గారు పార్లమెంటులో తెలంగాణ మిగులు రాష్ట్రం, మంచి రాష్ట్రం, ఆర్థికంగా బాగుందని చెప్పి నిర్మలా సీతారామన్ గారు ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్ ఫైనాన్స్ కమిషన్ రిపోర్ట్ని ఎవరు బలపరిచిండ్రు? సెంట్రల్ మినిస్టర్ మాడిందంటే ఇట్ ఈస్ పార్లమెంట్ లో మాడితేంటి Okay. ఆ రిపోర్ట్ బలపరిచినట్టే కదా. ఇక్కడ మాత్రం తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ నాయకులందరూ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిండ్రు, నష్టపరిచిండ్రు. కాబట్టి ఏంటంటే కొద్దిగా నేను ఒక నిమిషం న్యూట్రల్ పర్సన్ గా న్యూట్రల్ ఎస్ నేనేంటంటే మీ అక్కడనేమో కేంద్ర మంత్రి గారు బ్రహ్మాండంగా ఉందని చెప్తున్నారు మన రాష్ట్రం గురించి. అయితే కోవిడ్ ద్వారా జరిగే నష్టం జరిగింది, దాన్ని పూడ్చుకునే ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఇక్కడనేమో బీజేపీ నాయకులు ఏం మాడుతున్నారంటే రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసిండ్రు, అసెట్ క్రియేషన్ కాలేదు, నష్టపరిచిండ్రు. యు ఆర్ కాంట్రాడిక్టింగ్ యువర్ ఓన్ స్టేట్మెంట్. మీరు మాట్లాడారు ఒకటే విషయం, యు ఆర్ కాంట్రాడిక్టింగ్ యువర్ ఓన్ స్టేట్మెంట్. కాబట్టి రాష్ట్రము అప్పులు తెచ్చింది అసెట్ క్రియేషన్ కోసం, రాష్ట్రం అప్పులు తెచ్చింది అసెట్ క్రియేషన్ కోసం. థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ సుభాష్ గారు. సార్ లాస్ట్ న్యూట్రల్ పర్సన్ గా లాస్ట్ అండ్ దిస్ థింగ్, మీరు ఈ బడ్జెట్ లో యాజ్ ఎ న్యూట్రల్ పర్సన్ ఎన్ని మార్కులు ఇస్తారు? రైట్, అది స్ట్రైట్గా అయితే కష్టం కానీ బట్ మేబీ వన్ పాయింట్ ఒక అదండి ఓవరాల్గా ఏంటంటే ఇది బాగా ఎంకరేజింగ్ అయితే లేదు, అలానే మరీ డీప్గా నిరుత్సాహపరిచినట్టు లేదు, ఒక సాధారణమైన బడ్జెట్గా ఉంది, పాస్ మార్క్ లాగా వేసుకోవచ్చు బడ్జెట్కి. థ్యాంక్ యూ ఇది బడ్జెట్ మీద స్పెషల్ డిస్కషన్. థ్యాంక్ యూ స్టేయింగ్ విత్ అస్.